చేయండి. మెసేజ్ పాపప్ అవుతుంది కంటిన్యూగా. అది రికార్డింగ్ లో రాదులేండి బ్రదర్. అది ఇట్ వోంట్ కమ్ ఇన్ ద రికార్డింగ్. అంటే వద్దంటారా? ఇట్స్ డిస్ప్లేయింగ్ ఆన్ మై స్క్రీన్ అందుకని. ఓకే 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 బ్రదర్. యా, సో గుడ్ ఈవినింగ్. సో ఈరోజు మనము అండర్స్టాండింగ్ హిందూయిజం ఫ్రమ్ ఏ క్రిస్టియన్ పర్స్పెక్టివ్ అనేటువంటి ఈ టాపిక్ని మనము కొంత స్టడీ అండ్ అనలైజ్ కూడా చేయబోతా ఉన్నాం. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు డిస్కస్ ప్యూర్లీ హిందూయిజం ప్రాస్పెక్టివ్లోనే కాకుండా క్రిస్టియన్ ప్రాస్పెక్టివ్లో ఎలా మనము ఒక హిందూ ఫ్రెండ్ని అర్థం చేసుకోవాలి అనేది ఆబ్జెక్టివ్. సో దిస్ ఈజ్ ఆబ్జెక్టివ్ స్టేట్మెంట్ లాగా మనం తీసుకోవచ్చు. అండర్స్టాండింగ్ ఎ హిందూ అండ్ రీచింగ్ హిమ్ విత్ ద గాస్పెల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ session. At the end of this session, at least you must be able to understand a Hindu friend, what is his belief and why he is behaving the way he behaved, what is వాళ్ళ యొక్క రూట్స్ ఏంటి, విశ్వాస ప్రమాణాలు ఏంటి, ఏ విధంగా మనము క్రీస్తు ప్రభు యొక్క సువార్తతో వారిని మనం రీచ్ అవ్వగలం అనేది మనం చూస్తాం. ప్రాముఖ్యంగా హిందూ ఫ్రెండ్స్ని మనము రీచ్ అవ్వాల్సినటువంటి యొక్క మిషన్, దాని యొక్క సిగ్నిఫికెన్స్ ఇండియాలోను ఈవెన్ అబ్రాడ్లోను ఎలా ఉంది అనేది మనం చూడబోతా ఉన్నాం. రెండవది ద ఫ్రేమ్ వర్క్ ఆఫ్ హిందూయిజం, లేకపోతే ద వరల్డ్ వ్యూ ఏంటి అనేది మనం చూస్తాం. ఇవి మనకి గాడ్, క్రియేషన్, సిన్, సాల్వేషన్, రెవల్యూషన్ అంటే స్క్రిప్చర్, కోర్ వాల్యూస్, బిలీఫ్స్, ఇవి మనకి క్రిస్టియన్ ప్రాస్పెక్టివ్లోనే మనం ఈ డాక్ట్రిన్స్ అన్ని స్టడీ చేస్తాం. వీటన్నిటి గురించి ఆలోచించేస్తాం. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే ఒక అదర్ ఫెయిత్ వాళ్ళని మన ఫ్రేమ్ వర్క్లో నుంచి, మన విండోలో నుంచి, మనకు తెలిసినటువంటి సత్యంలో నుంచి వాళ్ళని చూస్తాం. కాబట్టి మనం చాలాసార్లు వారిని సరిగా అర్థం చేసుకోలేకపోతూ ఉంటాం. కాబట్టి వాళ్ళ యొక్క వరల్డ్ వ్యూ ఏంటి అనేది మనం ప్రాముఖ్యంగా చూడబోతా ఉన్నాం. అంతేకాకుండా వాట్ ఈస్ దేర్ అండర్స్టాండింగ్ అబౌట్ క్రిస్టియానిటీ, వారు క్రిస్టియానిటీ గురించి, క్రైస్తవుల గురించి వారుకున్నటువంటి అండర్స్టాండింగ్ ఏంటి. అండ్ ఫోర్త్లీ ద ఛాలెంజెస్ టు రీచ్ దమ్ విత్ ద గాస్పెల్, సువార్తతో వారిని చేరుకోవడానికి మనకున్నటువంటి సవాళ్ళు ఏంటి. అండ్ దెన్ ఫైనల్లీ సమ్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్ అండ్ క్వశ్చన్ ఆన్సర్స్. ఇది ఈరోజు యొక్క సెషన్ యొక్క అవుట్లైన్ మనం చూడబోతున్నటువంటి విషయాలు. సో ఇన్ ఏ పాజిటివ్ సెన్స్ మనం కనుక ఆలోచన చేసినట్లయితే హిందూయిజం దాని యొక్క సిగ్నిఫికెన్స్, ఇంపార్టెన్స్ ఎంత అనేది మనం చూసినట్లయితే దిస్ ఈజ్ అబౌట్ ఇండియా రిలీజియస్ అఫిలియేషన్ 2011 యొక్క సెన్సస్ని బట్టి రికార్డ్ చేయబడింది. సో about 80% of Indian population they are Hindus and 14% Muslims ఉన్నారు. సో భారతదేశంలో మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ హిందూస్ ఉన్నారు. నిజంగా మనము భారతదేశాన్ని ప్రభు కొరకు సంపాదించాలనో, సువార్త అందించాలనో మన యొక్క ప్రార్థనలు వాస్తవమైతే, మన యొక్క ప్రయాస అనేది నిజమైనటువంటి కన్సర్న్తో కనుక ఉండినట్లయితే ఐ థింక్ వీ మస్ట్ ఫోకస్ దిస్ ఏరియా. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఇన్ ఇండియా దే ఆర్ హిందూస్. దట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఇన్ ఇండియా. అండ్ వరల్డ్ వైడ్గా కనుక మనం చూసినట్లయితే హిందూయిజం ఈజ్ ద థర్డ్ లార్జెస్ట్ రిలీజియన్ ఇన్ ద వరల్డ్. ఫస్ట్ క్రిస్టియానిటీ విత్ 32% and Islam 23%, and about 15% of world population they are Hindus now. 15% of world population. సో హిందూయిజం అనగానే మనం కేవలం భారతదేశం మాత్రమే ఆలోచన చేసినట్లయితే మనం పొరపడినట్లే. ఇప్పుడు భారతదేశం నుండి ప్రపంచంలో అనేక దేశాలకి ఈ యొక్క హిందూయిజం అనేటువంటి యొక్క వరల్డ్ వ్యూ, లేకపోతే ఈ యొక్క విశ్వాసం అనేది చేరింది బికాస్ ఆఫ్ మైగ్రేషన్ అండ్ గ్లోబలైజేషన్. సో కాబట్టి ప్రపంచంలో ఈవెన్ వెస్టర్న్ కంట్రీస్లో, అమెరికా లాంటి దేశంలోనే మోర్ దాన్ 2.5 మిలియన్ హిందూస్ అక్కడ ఉంటా ఉన్నారు. జస్ట్ ఇమాజిన్. సో మన యొక్క నైబరింగ్ కంట్రీస్లో కూడా హిందూస్ ఉంటా ఉన్నారు. సో కాబట్టి ఈవెన్ ఇట్ ఇస్ అ గ్లోబల్ ఛాలెంజ్, ఎస్పెషలీ ఇన్ ఇండియా దిస్ ఇస్ అ మేజర్ ఛాలెంజ్. Just imagine the influence of Hinduism
ఎక్కడి వరకు అంటే సరిహద్దులు దాటి బియాండ్ ద బర్డర్స్ హిందూయిజం అనే యొక్క ఇన్ఫ్లుయెన్స్ నవ్ డేస్ ఎక్కడి వరకు వెళ్ళిందో మనం చూస్తాం. వి నో దిస్ గాయ్, మైక్రోసాఫ్ట్ సిఇఓ. సో తను కనుక మనం చూసినట్లయితే అతడు భారతదేశానికి సంబంధించినటువంటి ఇండియన్, ఓకే, సత్యం నాదెల్లా, అండ్ ఈజ్ అ హిందూ బేసికలీ, ఓల్డ్ ఫేమస్ Microsoft company CEO. And look at this guy. He is also from India, and he is a CEO of Google, Sundar Pichai. And his roots again from Hinduism. And look at this. He is not a Indian, but Steve Jobs, Apple founder. తన యొక్క లైఫ్ బయోగ్రఫీని లేకపోతే టెస్టిమోనీని కనుక మనం కనుక చూసినట్లయితే, when he was deceived by his colleagues, తన యొక్క కంపెనీలో నుంచి తను బయటికి నెట్టేసినప్పుడు స్ట్రీట్స్ మీద తను ఏమి చేయలేని పరిస్థితిలో తను చెప్తాడు, హరే కృష్ణ మూమెంట్ వాళ్ళు నన్ను చేరదీసి నన్ను అన్నం పెట్టి నన్ను పోషించారు, కాబట్టి ఐఎమ్ వెరీ మచ్ ఇన్ఫ్లుయెన్స్ దిస్ హరే రామ హరే కృష్ణ మూమెంట్. అంతేకాకుండా న్యూ ఏజ్ మూమెంట్ అనేటువంటి ఐడియాలజీని వెంబడించేటువంటి వ్యక్తి ఇస్ అగైన్ వరల్డ్ ఫేమస్ ఐకాన్. మనకు తెలుసా సంగతి. ఈ యొక్క బిల్డింగ్ మనం కనుక చూసినట్లయితే ఇది న్యూయార్క్ లో ఉన్నటువంటి ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ అంటే, అండ్ యూ కెన్ సీ ద డిస్ప్లే లైటింగ్ ఆన్ దట్ బిల్డింగ్. ఆ యొక్క దాన్ని బట్టే అమెరికా దేశంలో ఇండియా నుంచి వెళ్ళినటువంటి హిందూస్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఏంటి అనేది మనకి క్లియర్ గా అర్థమవుతా ఉంది. సో ఈవెన్ టుడే అమెరికా యొక్క ప్రెసిడెంట్ యొక్క డెస్టినీని ఎలక్షన్ డిసైడ్ చేసేది ఎవరు అంటే, అనోనమస్ గా ఈరోజు అందరూ పలుకుతున్నటువంటి మాట ఏంటంటే ఇండియన్స్, ద మైగ్రేటెడ్ ఇండియన్స్, అండ్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ హిందూస్. అంతేకాదు, ఏమైనా కనుక మనం కనుక చూస్తుంటే తన పేరు తులసి గబార్డ్, అమెరికన్ కాంగ్రెస్ లో నామినేటెడ్ పర్సన్ గా ఉండినటువంటి వ్యక్తి. ఆమె అక్కడ ప్రమాణం చేస్తున్నటువంటి ఆ యొక్క బుక్ బైబిల్ కాదు, భగవద్గీత మీద చేపెట్టి ఆమె ప్రమాణం చేస్తా ఉంది. ఇఫ్ ఇట్ ఆల్ దెర్ ఈస్ మోడీకి స్ట్రాంగ్ కాంటాక్ట్, లేకపోతే ఇండియన్ గవర్నమెంట్ నుంచి అమెరికాలో ఉన్నటువంటి స్ట్రాంగ్ కనెక్ట్ హోల్డ్ ఎవరంటే దిస్ లేడీ తులసి గబార్డ్. అండ్ యు నో దిస్ మూమెంట్, దివాళీ టైంలో ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఒబామా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు వైట్ హౌస్లో జరిగినటువంటి పూజా కార్యక్రమం ఇది. ఓకే, సో వై ఆల్ దీస్ థింగ్స్? ఐఎమ్ టాకింగ్ ఇన్ ఎ పాజిటివ్ నోట్. ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ హిందూయిజం బియాండ్ ద బorders. It is not limited now only to India. It is influencing, the ideology is influencing even the world most powerful nation like America and other powerful nations, because of the migration and the globalization people around the world, especially Hindu people. So ఇలాంటి ఇన్ఫ్లుయెన్స్ కలిగినటువంటి ప్రపంచమంతా విస్తరించినటువంటి, ప్రపంచంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి అగ్రదేశాలను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నటువంటి ఈ యొక్క విశ్వాస ప్రమాణం గురించి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. ఆ యొక్క ఇంపార్టెన్స్ ని, ఆ సిగ్నిఫికెన్స్ ని బిల్డ్ చేయడానికి ఈ ఫొటోస్ నేను చూపించడం. వాట్ ఈస్ హిందూయిజం? హిందూయిజం అంటే ఏంటి? డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు చెప్పినటువంటి ఆయన సొంత మాటల్లో, హిందూయిజం ఈజ్ నాట్ జస్ట్ ఎ ఫెయిత్. అది కేవలం ఒక విశ్వాసం మాత్రమే కాదు. ఇట్స్ ద యూనియన్ ఆఫ్ రీజన్ అండ్ ఇంట్యూషన్. హేతు ఉంది, అంతేకాకుండా ఊహతో కూడినటువంటి ఆ యొక్క, అంటే ఆధారం లేనటువంటి ఊహలతో కూడినటువంటి రెండిటి యొక్క సమ్మేళనం ఇది. ఇట్ కెనాట్ బి డిఫైన్డ్ బట్ ఓన్లీ టు బి ఎక్స్పీరియన్స్డ్. ఆ రెడ్ లెటర్స్ లో ఉన్నటువంటి మాటల్ని మీరు ఒకసారి ఆలోచించాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఇట్ కెనాట్ బి డిఫైన్డ్. సో హిందూయిజం ఈజ్ సంథింగ్ విచ్ కెనాట్ బి డిఫైన్డ్. దానికి నిర్వచనం లేదు, కేవలము అనుభవించేది మాత్రమే, అనుభవపూర్వకంగా వచ్చేది మాత్రమే. ఈవిల్ అండ్ ఎర్రర్ ఆర్ నాట్ అల్టిమేట్. దెర్ ఈస్ నో హెల్. లుక్ ఎట్ దట్ వర్డ్, దెర్ ఈస్ నో హెల్. Of course, it is contradicting the statement or contradicting their belief, but ఆయన చెప్పినటువంటి మాటలో ఉన్నటువంటి భావం ఏంటంటే,
ఫర్ దట్ మీన్స్ దేర్ ఇస్ ఎ ప్లేస్ వేర్ గాడ్ ఈస్ నాట్. అంటే దేవుడు లేనటువంటి స్థలము, దేవుని యొక్క ఉనికి లేనటువంటి యొక్క స్థలము ఈ యొక్క విశ్వములో ఎక్కడ లేదు. కాబట్టి హెల్ అనే దానికి అవకాశమే లేదు. ఎందుకంటే దేవుని యొక్క ప్రేమను పొందుకోలేనటువంటి స్థలం ఈ భూమి మీద ఏది లేదన్నారు. అంటే ఇక డెఫినేషన్ లో ప్రాముఖ్యంగా నేనేం చెప్పాలనుకున్నా అంటే విచ్ కెనాట్ బి డిఫైన్ విత్ ద డెఫినేషన్. అంతేకాకుండా హిందూయిజం ఈజ్ ద ఓన్లీ లివింగ్ రిలీజన్ వితౌట్ ఎ ఫౌండర్. వితౌట్ ఎ ఫౌండర్, దట్ ఈస్ సంథింగ్ ఇంట్రెస్టింగ్. వితౌట్ ఎ ఫౌండర్, హిందూయిజం యొక్క ఫౌండర్ ఎవరు అని కనుక మనం అడిగినట్లయితే దెర్ ఈస్ నో పర్టికులర్ నేమ్. ప్రపంచంలో 6 ప్రాముఖ్యమైనటువంటి రిలీజియన్స్ ఉన్నాయి. వాటిని 2 కేటగిరీస్ కనుక మనం చూసినట్లయితే అబ్రహామిక్ రిలీజియన్స్ అండ్ హిందూ రిలీజియన్స్ అని చెప్పొచ్చు. లేకపోతే దట్ కమ్స్ అండర్ హిందూ అంబ్రెల్లా. అబ్రహామిక్ రిలీజియన్స్ కింద ప్రాముఖ్యంగా 3 రిలీజియన్స్ మనం చూస్తాం. వరల్డ్ ఫేమస్ రిలీజియన్ జుడాయిజం, క్రిస్టియానిటీ అండ్ ఇస్లాం. ఈ 3టికి కూడా మూలం ఎక్కడ అంటే అబ్రహాం దగ్గర మనకి స్టార్ట్ అవుతుంది. అందుకే వీటిని అబ్రహామిక్ రిలీజియన్స్ అన్నారు. ఇక్కడ హిందూయిజం, లేకపోతే బుద్ధిజం, సిక్కిజం అండ్ ఆల్ దీస్ జైనిజం సబ్ కేటగిరీస్ అన్ని కనుక మనం చూసినట్లయితే దానికి మూలము హిందూయిజం గా కనిపిస్తుంది. సో అబ్రహామిక్ రిలీజియన్స్ అనేది దాని యొక్క పునాది లేకపోతే బిగినింగ్ అనేది మిడిల్ ఈస్ట్ లో మనం చూస్తాం. మిగతా ఈ యొక్క పాపులర్ రిలీజియన్స్ అన్నిటికీ ఆ యొక్క నాంది లేకపోతే బర్త్ ప్లేస్ ఇండియాగా, ఈస్టర్న్ కంట్రీస్ గా మనం చూస్తాం. బట్ హిందూయిజం we can't say who is a founder. అంతేకాదు హిందూయిజం ఈజ్ నాట్ క్రీడెడ్ ఆర్ డాక్ట్రినల్. పర్టికులర్ క్రీడ్ అనేది, విశ్వాస ప్రమాణం అనేది కానీ, సైద్ధాంతిక పరమైనటువంటి ప్రమాణాలు కానీ హిందూయిజానికి పర్టికులర్ గా ఎవరు డిఫైన్ చేయలేరు. అందుకని ఏమనంటే హిందూయిజం ఈజ్ నాట్ ఎ రిలీజియన్, ఇట్స్ ఎ కల్చర్. అది ఒక సంస్కృతి, అది జీవన విధానం, ఇట్స్ అ వే ఆఫ్ లైఫ్. అంతేకాకుండా మనం మోస్ట్ ఫ్రీక్వెంట్ గా అయినటువంటి ఒక టర్మ్ ఏంటంటే సనాతన ధర్మం. సనాతన ధర్మం అంటే ధర్మ మీన్స్ డ్యూటీ, ద డ్యూటీ యూ నీడ్ టు పర్ఫార్మ్, దాన్ని ధర్మ అంట. సనాతన మీన్స్ యూనివర్సల్, ఇటర్నల్. యూనివర్సల్ ఆర్ ఇటర్నల్ డ్యూటీ ఈ యొక్క హిందూయిజం సనాతన ధర్మ అని పిలువబడతా ఉంది ఈ దినాల్లో. ఈ వర్డ్ మోర్ పాపులర్ గా మనకి వినిపిస్తా ఉంది. అంతేకాదు హిందూయిజం అనేది ఏదో ఒక పర్టికులర్ రిలీజన్ కాదు. ఇట్ ఈస్ అ కాంబినేషన్, అమల్గమేషన్ ఆఫ్ మల్టిపుల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిలీజియన్స్. వాటికి కొంచెం స్లైట్ గా ఒకే రకమైనటువంటి ఐడియాలజీ ఉండొచ్చేమో కానీ వేరు వేరు రకాలైనటువంటి దేవుళ్ళు, దేవతలు, విశ్వాస ప్రమాణాలతో అనేకమైనటువంటి ఇవి కలబోతగా ఉన్నటువంటి ఒక రిలీజియన్ గా కనిపిస్తా ఉంది. అంతేకాకుండా ఇట్స్ ఎ క్వెస్ట్ ఫర్ అల్టిమేట్ రియాలిటీ. హిందూయిజం అంటే ఏంటి అని ఒక మాటలో చెప్పాలంటే ఇట్స్ నథింగ్ బట్ ఎ క్వెస్ట్, ఒక సర్చ్. అల్టిమేట్ రియాలిటీ కొరకు జరిగే ఆ యొక్క సర్చ్ హిందూయిజం అని చెప్తా ఉన్నారు. దీని యొక్క హిస్టరీ ఏంటి, హిందూయిజం యొక్క హిస్టరీ, దాని ఆరిజిన్స్ ఎక్కడ అని కనుక మనం చూసినట్లయితే ఆ యొక్క దగ్గర 5,000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి అతి పురాతనమైనటువంటి సింధు నాగరికత దగ్గరికి మనము వెళ్ళాల్సిందే. సింధు నాగరికత 2,500 సంవత్సరాలు కంటే ఎక్కువగా బీసీ హరప్ప, మొహెంజోదారో అనేటువంటి ఈ యొక్క నాగరికత, సింధు ఆ యొక్క రివర్ పక్కన ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లో స్టార్ట్ అయినటువంటి ఈ యొక్క నాగరికత వలన వచ్చినటువంటి ఆ యొక్క పేరు ఏదైతే ఉందో సింధ్ అనేటువంటి నది ఆ యొక్క ఒడ్డున లేకపోతే ఆ ప్రాంతంలో నివసించినటువంటి ఆ యొక్క ప్రజలలో నుండి వచ్చినటువంటి ఈ యొక్క సంస్కృతి లేకపోతే సివిలైజేషన్, నాగరికతలో నుండి పుట్టినటువంటిదిగా ఆరిజిన్స్ మనకు కనిపిస్తాయి. అందుకే దీన్ని ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అను సింధు నాగరికత అని పిలుస్తూ ఉంటాం. దీని యొక్క ఆరిజిన్స్ అనేవి అక్కడ నుంచి స్టార్ట్ అయినాయి. ఆ తర్వాత దగ్గర 800 BCలో పర్షియన్స్, ఈ యొక్క మనం కూడా చూస్తాం ఎస్తేరు గ్రంథంలో కనుక మనం చూసినట్లయితే ఆ యొక్క పర్షియా రాజ్యము ఇండియా వరకు విస్తరించిందని, ఆ యొక్క ఇండియా యొక్క నేమ్ కూడా మనము ఆ యొక్క ఎస్తేరు గ్రంథంలో పర్షియన్ కింగ్డమ్ లో ఒక సంస్థానంగా మనం చూస్తాం. ఆ యొక్క పర్షియన్స్ ఎప్పుడైతే ఈ యొక్క ప్రాంతానికి వచ్చి ఇన్వేట్ చేశారో ఆ యొక్క పర్షియన్స్ అనేటువంటి వాళ్ళు సింధ్ అనేటువంటి ఈ యొక్క పేరును పలకటం, సింధ్ అనేది పలకటం వాళ్ళకి రాక హింద్ అనేటువంటి పేరుతో దాన్ని పిలవటం జరిగింది. ఆ తర్వాత గ్రీక్స్ అనేటువంటి వాళ్ళు దాన్ని ఇండస్ అనేటువంటి నేమ్ తో దాన్ని పిలవటం అనేది
జరిగింది. అండ్ ఆన్ 1200 AD క్రీస్తు శకము టర్కిష్ ఎంపైర్స్, అంటే ఈ యొక్క టర్కీ యొక్క రాజులైనటువంటి వాళ్ళు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల యొక్క విశ్వాసము వారి యొక్క ఇస్లాం లేకపోతే మహమ్మదీయ విశ్వాసానికి వ్యత్యాసంగా ఉండటం వాళ్ళు చూసి వీరి యొక్క విశ్వాసాన్ని వాళ్ళ యొక్క విశ్వాసాన్ని డిస్టింగ్విష్ చేయడానికి దానికి ఏమని పేరు పెట్టారంటే హిందుస్థాన్ అని పేరు పెట్టారు. యాక్చువల్గా హిందుస్థాన్ అని వాళ్ళు పిలిచారు, హిందూయిజం అది కాదు, హిందుస్థాన్ అని ఆ ప్రాంతాన్ని లేకపోతే వాళ్ళ యొక్క విశ్వాసాన్ని అక్కడి నుంచి వచ్చిందే హిందూయిజం అనేటువంటి ఈ యొక్క పేరు. అందుకనే ఈ యొక్క హిందూయిజంకి ఫౌండర్ ఎవరో కూడా తెలియదు. ఆ హిందూయిజానికి పేరు పెట్టిన ఆయన నిజానికి హిందూ కాదు. సంథింగ్ దట్ ఈస్ క్వైట్ ఇంట్రెస్టింగ్ అబౌట్ దిస్ రిలీజియన్. అంతకంటే అకాడమికల్ గా ఒక హిస్టారికల్ గా కనుక మనం చూసినట్లయితే దీని యొక్క రూట్స్ ఎక్కడి నుండి అని మనం చూసినట్లయితే 1500 BCలో ఆరియన్స్ అంటే యూరోప్ నుండి వచ్చినటువంటి యొక్క ఆరియన్స్ ఈ యొక్క సింధు రివర్ లేకపోతే ఇండస్ యొక్క వ్యాలీలో ఉన్నటువంటి యొక్క ప్రాంతాలను వారందరూ కూడా ఇన్వైట్ చేయటము, ఆ యొక్క ఆరియన్స్ అనేటువంటి వాళ్ళు అక్కడ నుండి దైవ చింతనలో వారు వేదాలు రాయడం లేకపోతే దైవ చింతనతో వారి యొక్క ఆలోచనలో నుంచి పుట్టినటువంటి యొక్క లిటరేచర్ ఐడియాలజీ ఈ యొక్క విశ్వాసంలో నుండి వచ్చినటువంటిదే. అందుకే ఇది ఆర్య సమాజం అని లేకపోతే ఆర్య సంబంధించినటువంటి విశ్వాసము అని చరిత్ర చెప్తా ఉంది, అకాడమికల్ గా అది బోధించబడతా ఉంది. కానీ భారతదేశంలో ఇది ఆర్యుల నుండి వచ్చిందంటే ఈ రోజు ఎవరు కూడా అంగీకరించట్లేదు. ఎందుకంటే ఇది ఎక్కడి నుండో బయట నుంచి వచ్చింది అని ఒప్పుకోవాల్సి వస్తుందని. ఎనీహౌ ఏది ఏమైనప్పటికీ ఇది హిందూయిజం యొక్క ఆరిజిన్స్ గా హిస్టరీగా మనకి కనిపిస్తా ఉంది. కాబట్టి దగ్గర క్రీస్తు 5000 సంవత్సరాల యొక్క చరిత్ర కలిగినటువంటి ఆ నాగరికతలో నుంచి పుట్టినటువంటి ఈ విశ్వాసం కాబట్టి దీన్ని ఏమంటారంటే ద ఓల్డెస్ట్ రిలీజియన్ అని చాలా అది గర్వంగాను అతిశయంగాను క్లెయిమ్ చేసుకోవటం అనేది ఇండియాలో కనిపిస్తా ఉంది. వరల్డ్ వ్యూ ట్రీ అంటారు దీన్ని. ఒక వ్యక్తి యొక్క విశ్వాస ప్రమాణాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఆ విశ్వాస ప్రమాణంలో నుండి వచ్చేటటువంటి బిహేవియర్ వారి యొక్క ప్రవర్తన శైలిని అర్థం చేసుకోవాలంటే ఆ ప్రవర్తనలో నుంచి వచ్చే ప్రతిఫలం లేకపోతే యాక్షన్స్ ని మనము అర్థం చేసుకోవాలంటే వారి యొక్క వాల్యూస్ ఏంటి అనేది మనకి అర్థం అవ్వాలి. అందుకనే రూట్స్ అనేవి ఏ యొక్క వరల్డ్ వీక్ అయినా చాలా ప్రాముఖ్యమైనది. రూట్స్ అనేవి ఏంటంటే కనబడకుండా లోపల ఉండేవి, డీప్ డౌన్ ఉన్నటువంటి ఈ యొక్క రూట్స్, ఈ వాల్యూస్ లేకపోతే ఈ డాక్ట్రిన్స్, వాళ్ళ యొక్క లేఖనాలు ఏం చెప్తా ఉన్నాయి, వాళ్ళ యొక్క విశ్వాస ప్రమాణాలు ఏమై ఉన్నవి, దానికి ఉన్నటువంటి వాల్యూ సిస్టమ్ ఏంటి అనేది మనకి అర్థం కాకపోతే వాళ్ళ యొక్క బిలీఫ్ సిస్టమ్ ఏంటి అనేది మనకి అర్థం కాదు. ఎందుకంటే బిలీఫ్ లో నుంచే బిహేవియర్ అనేది వస్తుంది. యువర్ బిహేవియర్ అనేది బిలీఫ్ సిస్టమ్ లో నుంచి ఫ్లో అవుతూ ఉంటుంది. కాబట్టి వై సమ్వన్ ఈస్ బిహేవింగ్ ద వే హీ బిహేవ్స్ బికాస్ ఆఫ్ హిస్ బిలీఫ్ సిస్టమ్. ఆ యొక్క బిలీఫ్ సిస్టమ్ అనేది ఏ విశ్వాస ప్రమాణానికైనా ఒక స్టెమ్ లాంటిది. ఆ తర్వాత బ్రాంచెస్ ఏంటంటే వాళ్ళ యొక్క వ్యవహార శైలి, వాళ్ళ యొక్క బిహేవియర్స్. ఆ బిహేవియర్ లో నుండే వాళ్ళ యొక్క క్రియలు అనేవి నిర్ధారించబడతాయి, ఫ్రూట్స్. సో వాట్ వీ కెన్ కంక్లూడ్ దిస్ ఈస్ ఫ్రూట్ అనేది దేని మీద ఆధారపడిందంటే రూట్ మీద ఆధారపడింది. ఈరోజు అది ఇస్లాం కావచ్చు, లేకపోతే హిందూయిజం కావచ్చు, క్రిస్టియానిటీ కావచ్చు. కొన్ని క్రియలు వాళ్ళు చేస్తారు, కొన్ని చేయరు. కొన్ని విషయాలు నచ్చుతాయి, కొన్ని నచ్చవు. వారి యొక్క క్రియలు అనేవి, వాళ్ళ యొక్క ఎమోషన్స్ అనేవి, వాళ్ళ యొక్క రియాక్షన్స్ అనేవి, ఎంపికలు అనేవి, ప్రయారిటీస్ అనేవి, డైలీ లైఫ్ అనేది, దైనందిన జీవితం అనేది, అవి మనము కేవలము ఫ్రూట్స్ బయటికి కనపడతా ఉంటాయి. కొంతవరకు వాళ్ళ యొక్క బిహేవియర్ బయటకు కనపడుతుంది సంస్కృతిలో నుంచి. కానీ మనం చాలాసార్లు మర్చిపోయేది ఏంటంటే రూట్స్ ని మర్చిపోతూ ఉంటాము. ఈరోజు మనము రూట్స్ ని మీకు నేను చూపించాలని ఆశపడతా ఉన్నాను. ఎప్పుడైతే ఈ రూట్స్ ని మనం అర్థం చేసుకుంటామో అప్పుడు మనకు అర్థమవుతుంది, ఓహో, బికాస్ ఆఫ్ దిస్ దే ఆర్ బిలీవింగ్ దిస్, బికాస్ ఆఫ్ దిస్ దే ఆర్ బిహేవింగ్ లైక్ దిస్, బికాస్ ఆఫ్ దిస్ దేర్ యాక్షన్స్, దేర్ డ్యూటీస్ ఆర్ దేర్ ప్రయారిటీస్ ఆర్ లైక్ దిస్ అనేది మనకు అర్థం కావాలి. సో దిస్ వరల్డ్ వ్యూ ట్రీ is very, very important with respect to any belief or any worldview or any religion.
కాబట్టి వరల్డ్ రిలీజియన్స్ ని మనం స్టడీ చేసేటప్పుడు ఈ యొక్క అప్రోచ్ అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. మనం చూసినట్లయితే దిస్ ఇస్ వీ కెన్ సింప్లీ సే అబౌట్ హిందూయిజం. ఈ స్లైడ్ చూస్తూ ఉంటే మీకు ఏమనిపిస్తూ ఉంది? ఆ చెట్టు గ్రేట్ బానియన్ ట్రీ, దాని యొక్క రూట్స్ ఎక్కడున్నాయి ఎవరైనా చెప్తారా? ఎక్కడ పడితే అక్కడ రూట్స్ ఉన్నాయి, ఎక్కడ పడితే అక్కడ విస్తరించిపోయింది, కొమ్ములు అంతా జిగ్జాగ్ గా ఉంటా ఉంది కదా. సో ఒక సింపుల్ గా హిందూయిజం అంటే ఏంటి చెప్పాలంటే ఇది అని చెప్పొచ్చు. అది దానికి మూలం ఏంటి, ఎక్కడ ఎన్ని శాఖలు ఉన్నాయి, ఎన్ని రూట్స్ ఉన్నాయి, ఎన్ని బ్రాంచ్లుగా ఉన్నాయి, ఎన్ని విశ్వాస ప్రమాణాలు ఉన్నాయి, ఏ విధంగా వాళ్ళ యొక్క వ్యవహార శైలి ఉంటా ఉంటుంది అని ఆలోచన చేస్తే ఇట్ సంథింగ్ లైక్ దిస్. అందుకనే హిందూయిజం అనేది ఒక క్రీడెడ్, ఒక డాక్ట్రినల్ గా డిఫైన్ చేసి ఇది అని చెప్పలేం. దట్స్ వై ఇట్ ఈస్ అ ఛాలెంజ్ టు ఫేస్. ఒక స్థిరమైన పునాది లేదు, ఒకే విధమైనటువంటి సాహిత్యం కానీ ఆలోచన కానీ లేదు, స్థిరమైనటువంటి విశ్వాసము నమ్మకమైనటువంటి ప్రమాణం లేదు, అన్నిటినీ అంగీకరిస్తుంది ఒక స్పాంజ్ లాగా. ఇట్ విల్ యాక్సెప్ట్ సక్స్ ఎవ్రీథింగ్ ఇన్. అంతా దైవమే అని చెప్తుంది, ఒకే సత్యము కానీ అనేక దారులు అని చెప్తుంది, అనేక దేవుళ్ళు దేవతలు కానీ ఒకే సత్యము, ఆ సత్యమే నిత్యం అని చెప్తుంది. హిందూ సమాజముగా మిగిలినటువంటి అనేకమైనటువంటి బౌద్ధులు, జైనులు, సిక్కులు ఇంకా అనేకమైనటువంటి వారిని ఒకే సమాజంగా చూపిస్తుంది, వేరియేషన్ ఉన్నప్పటికీ. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఇంకొక మాట కూడా చెప్పారు. అదేంటంటే హిందూయిజంతో వచ్చినటువంటి సమస్య ఏంటంటే ఇది అందరినీ ఆహ్వానిస్తూ తన 2 చేతులు ఎంతగా చాపిందంటే ఇక తిరిగి మరలా వెనక్కి తీసుకోలేనంతగా చాపేసింది అని చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటంటే హిందూయిజం ఇట్ యాక్సెప్ట్స్ ఎవ్రీథింగ్, ఓన్లీ థింగ్ ఈస్ దట్ ఆ యొక్క మంచా కాదా, మంచిది ఏదైనా సరే దైవమే అని చెప్పేది. సో మనము కొంచెం డీప్ వెళ్ళబోయే ముందు అసలు దీంట్లో ఉన్నటువంటి కొంత కాన్సెప్ట్స్ ఆఫ్ హిందూయిజం ఏంటి, హిందూ బిలీఫ్ సిస్టమ్స్, వాల్యూస్ దేని మీద ఆధారపడి ఉన్నాయి, కొన్ని కీ టర్మ్స్ ని ముందు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిది ద టర్మ్ బ్రహ్మన్. బ్రహ్మన్ అనేటువంటి మాటకి ద యూనివర్సల్ సుప్రీం స్పిరిట్, దాన్నే గాడ్ అని చెప్తారు, బ్రహ్మన్. తర్వాత ఆత్మన్ అనేటువంటి ఇంకొక టర్మ్, ఆత్మన్ అంటే హ్యూమన్ సోల్, బ్రహ్మన్ ఆత్మన్. సంసార అంటే ఈ యొక్క మనిషి, ఈ ఆత్మన్ తన యొక్క కర్మ వలన ఒక సంసారం అనేటువంటి అంటే ఈ చక్రంలో పడి తిరుగుతూ ఉన్నాడు, రీఇన్కార్నేట్ అవుతున్నాడు, మరలా జన్మ మరలా జన్మ మరలా జన్మ దాంట్లో తిరుగుతున్నాడు. దీంట్లో నుంచి బయటికి రావటమే సాల్వేషన్, లేకపోతే మోక్ష, రిలీజ్. దాన్ని చేయడానికి నువ్వు ధర్మ డ్యూటీ చేయాలి, నువ్వు మంచి పనులు చేయాలి. దాంట్లోకి ఇరుక్కుపోవడానికి కారణం ఏంటంటే నీ యొక్క కర్మ, నీ క్యాస్ట్ సిస్టమ్. సో ఈ విధముగా కనుక చూసినట్లయితే ఈ యొక్క కీ టర్మ్స్ ని మనము ముందుకెళ్ళే కొలది వాటిని మనము ఆలోచన చేస్తూ ఉంటాం, వాటిని అర్థం చేసుకోవాలి. సో మిగిలినటువంటి అన్ని విశ్వాస ప్రమాణాలకి పుస్తకాలు ఉన్నట్లు, గ్రంథాలు ఉన్నట్లు, లిటరేచర్ స్క్రిప్చర్ ఉన్నట్లు హిందూ విశ్వాస ప్రమాణానికి కూడా స్క్రిప్చర్ ఉంది. వాటిని 2 రకాలుగా విభజిస్తా ఉన్నారు హిందూ స్క్రిప్చర్స్. మొట్టమొదటిది శృతి. శృతి అనే మాటకు అర్థమేంటంటే దట్ విచ్ వాజ్ హర్డ్. అంటే మనం ఈజీగా అర్థం చేసుకోవాలంటే ఇది రెవల్యూషన్ లాంటిది అనమాట. అంటే మనము ఇన్స్పిరేషన్ లాగా, రెవల్యూషన్ లాగా బైబిల్లో పుస్తకాలు ఎట్లాగైతే చూస్తామో వీటిని ప్రామాణికంగా ఎంచుతారు, శృతిని ప్రామాణికంగా ఎంచుతారు. ఎందుకంటే దేవుడి నుంచి డైరెక్ట్ గా రివీల్ చేయబడినటువంటి ట్రూత్ అని వీళ్ళు నమ్ముతారు. తర్వాత స్మృతి. స్మృతి అనేటువంటి పార్ట్ ని దట్ విచ్ ఈజ్ రిమెంబర్డ్, వాళ్ళు ఏదైతే జ్ఞాపకము ఉంచుకోగలిగారో, దేనైతే రిసైట్ చేయగలుగుతున్నారో అది స్మృతి అని 2 భాగాలుగా వీటిని విభజించడం జరిగింది. అతి ప్రాముఖ్యమైనదంటే శృతి. దీంట్లోనే 4 వేదాలు ఉన్నాయి. మొట్టమొదటిది ఋగ్వేద, సామవేద, యజుర్వేద, అథర్వవేద. ఈ 4 వేదాలు హిందూ విశ్వాసానికి ప్రమాణం, అథారిటీ ఈ యొక్క 4 గ్రంథాల మీద ఆధారపడింది. అంతేకాకుండా ఈ 4 గ్రంథాల్లో వాటిని 2 భాగాలుగా లేకపోతే 2 శాఖలుగా విభజించడం జరిగింది. కర్మకాండ, జ్ఞానకాండ అని 2 భాగాలుగా విభజించడం జరిగింది. వీటిలో జ్ఞానకాండలో అతి ప్రాముఖ్యమైనది ఉపనిషత్, సంహితాస్, బ్రాహ్మణాస్. ఇవి కర్మకాండ అంటారు. అంటే వాళ్ళు చేయాల్సినటువంటి యజ్ఞాలు, పూజలు, పునస్కారాలు, కర్మకాండలు ఏవైతున్నాయో అవి ఎలా చేయాలి అని చెప్పేవన్నీ ఆ యొక్క సంహితాస్ అండ్ బ్రాహ్మణాస్. జ్ఞానకాండ, అరణ్యకాస్ అనే ఉపనిషత్ అనేది ఇవి నిజానికి ఒక కామెంటరీ లాంటిది. పైన చెప్పబడినటువంటి యొక్క 4 వేదాలకి
ఒక కామెంటరీ లాగా దానికి ఎక్స్ప్లెనేషన్స్ అనేవి మనము ఈ జ్ఞానకాండలో చూస్తాము. మోర్ ఇంపార్టెంట్లీ ఉపనిషత్స్ అనేవి చాలా ప్రాముఖ్యమైనవి. సో రెండవ భాగాన్ని కనుక మనం చూసినట్లయితే స్మృతి. ఈ స్మృతిస్ లో మనము ఏం చూస్తామంటే వారికి ఇవి సబ్ పార్ట్ గాను లేకపోతే వారికి జ్ఞాపకం ఉన్నంత వరకు వాళ్ళు రాసినటువంటి ఆ యొక్క వాక్య భాగాలుగా లేకపోతే వారు సూచించినటువంటి ఆ యొక్క కాండాలుగా మనం చూస్తాం. దీంట్లో ధర్మశాస్త్రం ఉంది. ధర్మశాస్త్రంలో మనకు బాగా తెలిసినటువంటి మనుస్మృతి, మను ధర్మశాస్త్రము, తర్వాత నారద స్మృతి అని, తర్వాత పరుష స్మృతి అని, ఈ విధంగా కొన్ని స్మృతులు ఉన్నాయి. ఈ స్మృతులు ఏంటంటే ధర్మశాస్త్రం, వాళ్ళకి కొన్ని డ్యూటీస్ ని, వాళ్ళు చేయాల్సినటువంటి లాస్ ని చెప్పేటువంటివి ఇవి. ఆ తర్వాత పురాణాస్ ఉన్నాయి. ఈ పురాణాస్ అనేవి వాళ్ళ యొక్క సంబంధించినటువంటి ఆ దేవుని గురించినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటువంటి అవి. ఎందుకంటే మిగతా అనేక అవతారాలు ఉన్నాయి, ఆ అవతారాలకు సంబంధించినటువంటి విషయాల్ని ఈ పురాణాస్ లో చూస్తాం. వాటిలో విష్ణు పురాణం అని, శివ పురాణం అని, మత్స్య పురాణం అని, బ్రహ్మ పురాణం అని, ఈ విధంగా పురాణాలు ఉన్నాయి. అంతేకాకుండా వీటిలో అతి ప్రాముఖ్యమైనది స్మృతిస్లో ఏంటంటే ఇతిహాసాలు. ఆ ఇతిహాసాల్లో రెండు ఉన్నాయి, ఒకటి రామాయణం, ఒకటి మహాభారతం. మహాభారతంలో ఉన్నటువంటి ఒక భాగమే భగవద్గీత. ఈ ఇతిహాసాలు అనేవి ఇప్పుడు అందరికీ తెలిసినటువంటి స్క్రిప్చర్. వేదాలు ఎవరికి తెలియదు, మేబీ కొంతమందికి తెలుసు, కొంతమంది కూడా కొంచెమే తెలుసు. వేదాల్లో ఉన్నటువంటి కాన్సెప్ట్ ని మాట్లాడేవాళ్ళు, అర్థం చేసుకునే వాళ్ళు ఇప్పుడు చాలా తక్కువ. ఒకవేళ వేదాల గురించి మాట్లాడాలంటే వాళ్ళు ఇతిహాసంలో నుంచి, కామెంటరీలో నుంచే మాట్లాడతారు. కానీ ఇప్పుడు హిందూస్ అందరికీ కూడా వెల్ నోన్ స్క్రిప్చర్ పార్ట్ ఏంటంటే రామాయణ, మహాభారతం. దాంట్లో కూడా అట్ ఎ జిస్ట్, అసలు హోల్ ఎసెన్స్ ఆఫ్ హిందూయిజం అంతా కూడా ఒక చిన్న బుక్లెట్ లాగా చెప్పండి అంటే, మనం ఎట్లాగైతే జాన్స్ గాస్పల్ ఇప్పుడు ఒక బుక్లెట్ లో మెయిన్ గాస్పల్ అంతా దీంట్లో చూడండి అని ఎట్లా చెప్తామో, అలాగా హిందూ యొక్క విశ్వాసము, ఐడియాలజీ మొత్తాన్ని కూడా ఒక చిన్న బుక్లెట్ లో నువ్వు చూడాలంటే ఇట్స్ భగవద్గీత. సచ్ ఇంపార్టెంట్ బుక్ ఫర్ దెమ్. ఆ తర్వాత మిగిలినటువంటివి ఇంకా కొన్ని ఉన్నాయి. సో 2 parts, శృతి, స్మృతి. శృతిస్ లో మనం చూసేది వేదాస్ చూస్తాము, స్మృతిస్ లో ప్రాముఖ్యంగా మనం చూసేది ఇతిహాసాలు, ప్రాముఖ్యమైనటువంటి అందరికీ తెలిసినటువంటి హిందూ కాన్సెప్ట్ లో హూ ఇస్ గాడ్. నేను ఇప్పుడు డాక్ట్రిన్స్ లోకి వెళ్తున్నాను. ఆ యొక్క వరల్డ్ వ్యూలో గాడ్ అనేటువంటి ఆ యొక్క టర్మ్ ని పరబ్రహ్మన్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. పరబ్రహ్మన్ అనేటువంటి ఆ యొక్క వర్డ్ కి అర్థం ఏంటంటే బ్రెత్. ఈ పరబ్రహ్మన్ ఎవరంటే వాళ్ళు చెప్పేటువంటి మాట అంటే అఖిలాండ కోటి బ్రహ్మాండమైనటువంటి యొక్క మండలాలన్నిటినీ కూడా, ఈ సృష్టిని అంతటిని కూడా జస్ట్ తనలో నుంచి, తన రోమాల్లో నుంచి, తన వెంట్రుకల్లో నుంచి సృష్టించినటువంటి వాడు ఈ యొక్క పరబ్రహ్మన్ అని చెప్తారు. సో ఈ యొక్క పరబ్రహ్మన్ నిర్గుణుడు, గుణాలనేవి ఏమీ లేవు. ఆ నిర్గుణుడైనటువంటి పరబ్రహ్మన్ ఈ యొక్క సమస్తాన్ని సృష్టించాడు, ఆయన సృష్టికర్త అని చెప్తారు. బ్రెత్, పరబ్రహ్మన్ అనే మాటకు అర్థం అంటే బ్రెత్ అంటే ఊపిరిని మనము డిఫైన్ చేయాలంటే ఒక సౌండ్ ఫామ్ లో చేస్తాం. ఇన్హేల్, ఎక్సైల్ ని, ఆ యొక్క ఊపిరి యొక్క సౌండ్, ఆ సౌండ్ లో నుంచి వచ్చినటువంటిదే ఓం అనేటువంటి ఆ యొక్క వర్డ్. సో కాబట్టి ఈ పరబ్రహ్మన్ తాను రివీల్ చేసుకున్నది ఒక సౌండ్ లో కూడా రివీల్ చేసుకున్నాడు. ఆ సౌండ్ నే ఓం అని చెప్తారు. మనం కనుక చూసినట్లయితే ఆల్ ఈజ్ వన్ అండ్ ఆల్ ఈజ్ గాడ్ అంటారు. ఈ ఈక్వేషన్ మనం ఎంత బుర్ర బద్దలు కొట్టుకున్నా అర్థం కాదు, అందుకనే ఇట్ కెనాట్ బి డిఫైన్డ్ అన్నారు. ఆల్ ఈజ్ వన్ అండ్ ఆల్ ఈజ్ గాడ్. తర్వాత నువ్వే దేవుడు అంటారు, దేవుడు అన్నిట్లో ఉన్నాడు అంటారు, సృష్టి దేవుడు అంటారు. ఇలాంటి ఈ కాన్సెప్ట్ కాంప్లెక్స్ ఆ వరల్డ్ వ్యూ కాబట్టి ఇది దేవుడు ఒక్కడే అంటారు కాబట్టి మోనోథియిస్టిక్ గా కనిపిస్తుంది. దేవుడు సృష్టి అంతా ఒకటే, కనిపించినంత ఆల్ ఈజ్ గాడ్ అంటారు కాబట్టి ప్యాంథియిస్టిక్ గా కనిపిస్తుంది. కాబట్టి ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ మోనోథియిస్టిక్, ప్యాంథియిస్టిక్, పాలిథియిస్టిక్ గాడ్, మెనీ గాడ్స్, మళ్ళీ మెనీ అవతారస్. సో దట్స్ వై ఇట్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ రియల్లీ వి కాంట్ డిఫైన్. ఇదిగో క్రిస్టియానిటీ అంటే ఇది, దిస్ ఇస్ ద డాక్ట్రిన్. ఇస్లాం అంటే వాళ్ళు కూడా చెప్తారు దిస్ ఇస్ ద డాక్ట్రిన్. బట్ హిందూయిజంకి వచ్చేసరికి దిస్ ఈస్ ద వరల్డ్ వ్యూ, యూ కాంట్ ఫిక్స్ ఇట్. దట్స్ వై ద ఛాలెంజ్ ఇస్ దేర్. సో దేవుడి గురించి డిఫరెంట్ స్కూల్స్ ఆఫ్ థాట్స్ ఉన్నాయి. మొట్టమొదటిది అద్వైత. అద్వైత అంటే ద్వితీయము లేనిది, ఓన్లీ వన్. బ్రహ్మన్ అలోన్ ఈజ్ రియల్.
రెస్ట్ ఆల్ క్రియేషన్ ఈజ్ ఇల్యూషన్, మిథ్య. సృష్టికర్త అయినటువంటి బ్రహ్మను ఒక్కడే రియల్, మిగతాదంతా కూడా మిథ్య, అది రియల్ కాదు, అద్వైత. తర్వాత ద్వైత సిద్ధాంతం వచ్చింది. ఈ యొక్క ద్వైత అంటే బ్రహ్మన్ అండ్ క్రియేషన్ టూ డిస్టింక్ట్, రెండు వేరు. మూడవది దాని రెండిట్లో నుంచి మధ్యలో నుంచి వచ్చినటువంటి విశిష్ట అద్వైత సిద్ధాంతం ఏం చెప్తుందంటే క్రియేషన్ ఇస్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ బ్రహ్మన్. సో ఎక్కువ మంది ఈ రోజుల్లో వాదిస్తూ బోధిస్తూ నమ్ముతున్నటువంటి ఈ యొక్క విశ్వాసము లేకపోతే స్కూల్ ఆఫ్ థాట్ అబౌట్ బ్రహ్మన్ ఏంటంటే ద క్రియేషన్ ఇస్ అన్ ఎక్స్టెన్షన్, తనలో నుంచి వచ్చింది కాబట్టి తనే ఒక రోజు దాన్ని తనలో విలీనం చేసుకుంటూ ఉంటాడు. కాబట్టి ఈ క్రియేషన్ ప్రాసెస్ అనేది హిందూ విశ్వాస ప్రమాణంలో ఒక సైక్లిక్ అన్నమాట. ఒకసారి స్టార్ట్ అవుతుంది, తర్వాత ఒక యుగం అంతమైపోద్ది, తనలోకి తనే తీసేసుకుంటాడు, మరలా ఆయన బిగిన్ చేస్తాడు. అది మనిషి జీవితమైనా సృష్టి యొక్క క్రమమైనా సరే ఒక సైక్లిక్ ప్రాసెస్ లో జరుగుతూ ఉంటాయి. అందుకనే ఆ ఫోటోలో కనుక మీరు చూసినట్టయితే ఏదో కుండలలాగా అన్ని ఉండలుగా ఉన్నాయి, దాంట్లో మళ్ళీ ఒకటి ఉన్నాయి, ఏదో సోలార్ సిస్టమ్ లాగా. సో ఇక సృష్టి అనేది ఆ విధంగా ఒక సైక్లిక్ ప్రాసెస్ లో బ్రహ్మన్ చేస్తా ఉన్నాడు అని చెప్తుంది. సో అకార్డింగ్ టు హిందూ బిలీఫ్ సిస్టమ్, హూ ఇస్ గాడ్ అంటే సృష్టికర్త, ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండ మండలాలన్నిటినీ సృష్టించిన వాడు. సర్వాంతర్యామి ఈజ్ డిఫరెంట్ హిందూ కాన్సెప్ట్ అండ్ క్రిస్టియన్ కాన్సెప్ట్. మనము ఆమ్ని ప్రెసెంట్ గాడ్, సర్వవ్యాపి అనేటువంటి దేవుడు అన్నప్పుడు ఆయన యొక్క ఉనికి లేని ఆ యొక్క స్థలం కానీ ప్రదేశం కానీ భూమి మీద లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ హిస్ ప్రెజెన్స్ అని మనం చెప్తాం. కానీ సర్వాంతర్యామి అన్నట్టు అర్థం ఏంటంటే ఇందుగలడు అందుగలడని లేదని సందేహము వలదు, ఎందెందు వెతికినా అందెందే గలడు అనేటువంటి యొక్క సిద్ధాంతం. ఇందుగలడు అందులేడని సందేహము వలదు, ఎందెందు వెతికినా అందెందే గలడు అంటే చర అచర అంటే చలించేవి చలించనివి సమస్తమైనటువంటి సృష్టిలో ఎక్కడ చూసినా కానీ ఎందులో చూసినా కానీ ఈశ్వర్ బ్రహ్మన్ ఉన్నాడు అని చెప్తారు. అందుకనే సర్వాంతర్యామి, అన్నిట్లో దేవుడు ఉన్నాడు, ఆత్మస్వరూపి నిర్గుణుడు. మూర్తం అమూర్తం అంటే అమూర్తం అంటే ఒక ఆకారం లేనటువంటి వాడు, మూర్తం అంటే ఆకారం ఉన్నటువంటి వాడు. అందుకనే విగ్రహారాధన అనేది వాళ్ళకి ప్రాబ్లం లేదు, ఎందుకంటే మూర్తి భవించాడు, మూర్తములో మనము దేవుణ్ణి చూస్తా ఉన్నాం అంటారు. ఒకవేళ మూర్తి లేకపోయినా విగ్రహం లేకపోయినా పర్లేదు, ఎందుకంటే అమూర్తము, దేవుడు అమూర్తిగా ఉన్నాడు, దేవుడు మూర్తిగా ఉన్నాడు, ఏదైనా పర్లేదు. దేవుడు లయకర్త, తనలో తానే అన్ని విలీనం చేసుకుంటాడు. ఇది హిందూ కాన్సెప్ట్ ఆఫ్ బ్రహ్మన్, పరబ్రహ్మన్. పరబ్రహ్మన్ అంటే ద అల్టిమేట్ సుప్రీం స్పిరిట్ సోర్స్, నిర్గుణ బ్రహ్మన్. ఒక ఆకారం కానీ లేకపోతే ఒక అవతారం కానీ ఒక యాట్రిబ్యూట్స్ కానీ లేనటువంటి అల్టిమేట్ రియాలిటీ. అక్కడి నుంచి ఒక్కొక్క స్టెప్ మనం దిగుతూ ముందుకు వెళ్తూ ఉంటాం, జాగ్రత్తగా ఫాలో అవ్వండి. వాట్ ఈస్ మ్యాన్? మనిషి అంటే ఎవరు? మరి అకార్డింగ్ టు హిందూయిజం అని చూసినట్టయితే ఆత్మన్ బ్రహ్మన్. ఆత్మన్ అంటే మనిషి, బ్రహ్మన్ అంటే మనం ఇప్పుడు చెప్పినటువంటి ఆ యొక్క పరబ్రహ్మన్. ఆత్మన్ బ్రహ్మన్ అగైన్ ఇట్స్ కన్ఫ్యూజన్. ఇప్పుడు పరబ్రహ్మన్ ఆయనలో నుంచి మనిషి లేకపోతే సృష్టి అంతా వచ్చింది అంటారు. అట్ ద సేమ్ టైం ఆత్మన్ ఈస్ బ్రహ్మం, ఎందుకంటే అహం బ్రహ్మాస్మి, అది వారి యొక్క ఫిలాసఫీ. నేనే దేవుణ్ణి, నువ్వే దేవుడు, మీలోనే దేవుడున్నాడు. ఎందుకంటే మ్యాన్ ఈజ్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ బ్రహ్మన్. మనిషి బ్రహ్మన్లో నుండే వచ్చాడు, ఆ మనిషిలో బ్రహ్మన్ ఉన్నాడు. కాబట్టి అహం బ్రహ్మస్మి, ఆత్మన్ బ్రహ్మన్ అనేది వాళ్ళ యొక్క సిద్ధాంతం. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా వినండి, మ్యాన్ ఈజ్ నాట్ ఎ సిన్నర్. మనిషిని పాపి అంటే చాలా కోపం వస్తుంది, గమనించారా? ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి అన్న మాట రాగానే అనేక మందికి ఈరోజు కోపం వస్తుంది. ఎందుకు కోపం వస్తుందంటే దిస్ ఈస్ ద బిలీఫ్. మానవుడు బ్రహ్మన్. ఇప్పుడు మనిషిని పాపి అన్నామంటే దేవుణ్ణి పాపి అని చెప్పినట్టే. ఇప్పుడు దేవుని పాపి అని చెప్పడం అనేది దేవదూషణ, అది భయంకరమైనటువంటి పాపం. కాబట్టి మానవుని పాపి అంటానికి వీలు లేనే లేదు. మానవుడు పాపి కాదు, కానీ మానవుడు ఇగ్నోరెంట్. ఏమి ఇగ్నోరెన్స్ లో ఉన్నాడంటే నేనే బ్రహ్మన్ అని తెలియనిటువంటి ఇగ్నోరెన్స్ లో ఉన్నాడు. ఏ రోజైతే మనిషి నేనే బ్రహ్మన్ అని ఇగ్నోరెన్స్ లో నుంచి బయటకు వస్తాడో ఆ రోజు ఎన్లైటన్మెంట్ జరుగుతుంది. క్రిస్టియన్ ప్రాస్పెక్టివ్ ఆఫ్ గాడ్ అండ్ మ్యాన్ కనుక మనం చూసినట్లయితే గాడ్ ఈస్ డిఫరెంట్, మ్యాన్ ఈస్ డిఫరెంట్. మానవుని దేవుడు సృష్టించాడు. ఈ సృష్టించినటువంటి ఈ మానవుడు పాపం వలన దేవునికి దూరం అయిపోయాడు. ఇప్పుడు తిరిగి ఆ మానవుడు దేవుని దగ్గరికి చేరే యొక్క మార్గం అనేది
కేవలం దేవుడే కల్పించాడు. ఏ విధంగా అంటే ఇన్కార్నేషన్, ఆయన శరీరధారిగా మానవుడి దగ్గరికి వచ్చి సిలువ ద్వారా, క్రాస్ అనేది కృపచేత విశ్వాసం ద్వారా ఆ యొక్క సిలువ బలియాగము ద్వారా మనిషి తిరిగి దేవునితో సమాధాన పరచగలుగుతాడు. ఇది క్రిస్టియన్ వరల్డ్ వ్యూ. బట్ వేర్ ఇఫ్ యు లుక్ ఎట్ హిందూ వరల్డ్ వ్యూ, బ్రహ్మన్, ఆ యొక్క బ్రహ్మన్లోనే ఆత్మన్. బోత్ ఆర్ నాట్ డిఫరెంట్. మ్యాన్, ఆత్మన్ ఈజ్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ బ్రహ్మన్. అయితే మీరు ఇక్కడ గమనించినట్లయితే ఆ చుట్టూ ఒక పెద్ద రెడ్ సర్కిల్ ఉంది, థిక్ రెడ్ సర్కిల్. ఆ థిక్ రెడ్ సర్కిల్ ఏంటంటే అది తిన్నగా ఉంటుందా థిక్గా ఉంటుందా అనేది వాడి కర్మను బట్టి ఆధారపడి ఉంటుంది. ఆ ఇగ్నోరెన్స్ లో, ఆ ఇగోలో వాడు బ్రహ్మన్ని అంగీకరించలేని వాడిగా, గుర్తించలేని వాడిగా వాడు బ్యాడ్ కర్మ చేస్తా ఉన్నాడు. చేసేంత వరకు ఒక్కొక్క రెడ్ లేయర్ పెరిగిపోతూ ఉంటుంది. అది పెరిగే కొలది వాడు ఆ బ్రహ్మనికి దూరంగా ఉంటాడు. బ్రహ్మన్ అండ్ ఆత్మన్ బోత్ ఆర్ సేమ్ అనేటువంటి కాన్సెప్ట్ హిందూయిజం. ఒకరోజు ఒక బాబు వాళ్ళ తండ్రి దగ్గరికి వెళ్ళి, డాడీ ఐ వాంట్ టు నో బ్రహ్మన్ అన్నాడంట. ఎలా తెలుసుకోవాలి అంటే వాళ్ళ డాడీ చెప్పంట, ఒక గుప్పెడు చక్కెర తీసుకురా, లేకపోతే సాల్ట్ తీసుకురామన్నాడంట. ఆ సాల్ట్ తీసుకొచ్చి వాటర్లో కలుపుకున్నాడంట. వాటర్లో కలిపిన తర్వాత ఆ యొక్క సొల్యూషన్ అయిపోయింది, అంటే ఆ వాటర్లో సాల్ట్ కలిసిపోయింది. ఇప్పుడు వాళ్ళ డాడీ అడిగాడంట, ఇప్పుడు ఈ సాల్ట్ ఎక్కడ ఉంది చెప్పు అన్నాడంట. వాటర్లో ఉంది డాడీ అన్నాడంట. అప్పుడు అన్నాడంట, తత్వం అసి అన్నాడంట. తత్వం అసి అంటే యు ఆర్ దాట్ అన్నాడంట. యు ఆర్ దాట్ అంటే నువ్వు ఆ యొక్క ఏ విధంగా అయితే షుగర్ కానీ సాల్ట్ కానీ వాటర్లో కలిసిపోయి నీకు కంటికి కనపడకుండా ఉందో, కంటికి కనపడనంత మాత్రాన లేకుండా పోలేదు, అలాగే మనమందరము బ్రహ్మంలో కలిసి ఉన్నాము. అది నీ కంటికి కనపడనంత మాత్రాన అది అవాస్తవము కానే కాదు. ఇప్పుడు నువ్వే ఆ బ్రహ్మన్, తత్వమసి. దిస్ ఈస్ ద ఐడియాలజీ అండ్ ద ఫిలాసఫీ అబౌట్ గాడ్ అండ్ మ్యాన్. అండ్ ద రీకార్నేషన్ గురించి కనుక మనం ఆలోచన చేసినట్లయితే, ఈ మనిషి తనకున్నటువంటి ఇగ్నోరెన్స్ ద్వారా, ఇగో ద్వారా ఆ బ్రహ్మాన్ని గుర్తించకపోవడాన్ని బట్టి తను ఆ యొక్క కర్మని పెంచుకుంటూ ఉన్నాడు. ఆ కర్మను పెంచుకోవటం ద్వారా ఏమవుతుందంటే తను ఈ యొక్క రీఇన్కార్నేషన్ అంటే తిరిగి మరలా జన్మించటం అనేటువంటి ఈ యొక్క, అంటే మన యొక్క తిరిగి జన్మించిన అనుభవం కాదు. ఈ భూమి మీద నువ్వు మనిషిగా పుట్టావనుకోండి, మనిషిగా పుట్టిన తర్వాత దిస్ ఇస్ వాట్ ఇట్స్ రీఇన్కార్నేషన్. అంటే ద బర్త్ స్టార్ట్ సమ్వేర్ అండ్ దట్ ఈస్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ యువర్ లైఫ్. ఆ యొక్క లైఫ్ లో నువ్వు చేసే గుడ్స్ పాజిటివ్, బ్యాడ్స్ ఏమో నెగిటివ్. డెత్ టైంలో నీ మరణం అప్పుడు అవి రెండు ఇవాల్యుయేట్ చేయబడతాయి. ఒకవేళ కనుక అది నెగిటివ్ రిజల్ట్ అయితే నీకు 3 అవకాశాలు ఉంటాయి. ఒకటి, నువ్వు ఆ యొక్క జంతువుగా, ఏదో ఒక జంతువుగానైనా పుడతావు. రెండోది కనుక మనం కనుక చూసినట్లయితే దుష్టాత్మగానైనా నువ్వు తయారవుతావు. మూడోది కనుక మనం చూసినట్లయితే డైరెక్ట్ గా నరకానికైనా నేను పంపిస్తారు. డైరెక్ట్ గా నరకానికి పంపించిన తర్వాత వాడికి ఇంకా మళ్ళా పునర్జన్మ అనేది, తిరిగి జన్మించడం అనేది, రీఇన్కార్నేషన్ అనేది లేదు. ఒకవేళ కనుక తన యొక్క ఆ యొక్క క్రియలు, కర్మ అనేది గుడ్ కర్మ అయితే ఆ తర్వాత తన యొక్క బెటర్ లైఫ్ లో మరలా రీఇన్కార్నేట్ అవుతాడు. అది కొనసాగిస్తూ ఈ విధంగా ఈ సైకిల్లో, ఈ విషయస్ సర్కిల్లో తిరుగుతూ ఒకానొక రోజున దాంట్లో నుంచి బయటికి వస్తాడు. దాంట్లో నుంచి బయటికి రావడమే మోక్ష అని మనం చూస్తాం. క్వశ్చన్ ఏంటంటే, ఎప్పుడు ఒక వ్యక్తి దాంట్లో నుంచి బయటకు వస్తాడు? దేని మీద ఆధారపడి ఉంది? 2 విషయాల మీద ఆధారపడి ఉంది. ఒకటి కర్మ, ఇంకొకటి క్యాస్ట్ సిస్టమ్. క్యాస్ట్ సిస్టమ్ అనేది ఇక హిందూ యొక్క బిలీఫ్ లో వాళ్ళు లేదు అని ఎంత చెప్పినా ఇట్ ఈస్ ఫ్యాబ్రికేటెడ్ అండ్ ఇట్ ఈస్ ద కోర్ ఐడియాలజీ ఆఫ్ ఇన్కార్నేషన్ అండ్ మోక్ష అంటే సాల్వేషన్. ఆ యొక్క బ్రహ్మంలో తిరిగి విలీనం అయిపోవటం, ఆ సచ్చిదానంద స్టేట్, చిత్ ఆనంద అంటే నిత్యమైన సత్యము, నిత్యమైనటువంటి ఆ యొక్క కంప్లీట్ ఆ యొక్క చిత్తము, కంప్లీట్ బ్లిస్, జాయ్ లో ఒక వ్యక్తి ఆ సంపూర్ణ స్థితికి, సచ్చిదానంద స్టేట్ కి వెళ్ళటమే మోక్ష. ఆ మోక్షాన్ని చేరటమే ఈ సంసార చక్రంలో, ఈ కర్మ చక్రంలో, ఈ రీఇన్కార్నేషన్ సైకిల్లో తిరుగుతూ ఉన్నటువంటి వాడు ఎప్పుడు బయటకు వస్తాడో అదే అల్టిమేట్ ఆ యొక్క మోక్ష. ఆ మోక్షానికి నువ్వు వెళ్ళాలి అంటే నీ కర్మ, నీ క్యాస్ట్, నీ ధర్మ, ఈ మూడిటి మీద ఇది ఆధారపడింది. జస్ట్ లిసన్ వెరీ కేర్ఫుల్లీ. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ దేర్ ఐడియాలజీ. ఇట్ ఈస్ బ్రహ్మన్ హూ డిసైడ్స్ యువర్ క్యాస్ట్. నువ్వు ఏ కులంలో పుట్టాలి అనేది, నువ్వు ఎక్కడ పుట్టాలి అనేది, ఈ యొక్క పిరమిడ్ లో నువ్వు
బాటంలో ఉండాలా, టాప్ లో ఉండాలా అనేది డిసైడ్ చేసేది ఎవరంటే బ్రహ్మన్. అది దేని బేస్ చేసుకుని అంటే నీ యొక్క గత జన్మ యొక్క కర్మను బట్టి. ఇంతకు అసలు ఆ గత జన్మ ఎక్కడ స్టార్ట్ అయింది, దానికి ఆరిజిన్ లేదు. సంథింగ్ గత జన్మ అంటారు. ఆ గత జన్మ వెనక్కి వెళ్తే నువ్వు అసలు ఈ పిరమిడ్ లో ఎక్కడున్నావంటే దానికి ఆన్సర్ లేదు. బట్ వాళ్ళు చెప్పేది ఏంటంటే అకార్డింగ్ టు హిందూయిజం నీ గత జన్మ యొక్క కర్మను బట్టి నువ్వు ఏ క్యాస్ట్ లో పుట్టాలి అనేది డిసైడ్ చేస్తాడు ఫస్ట్ బ్రహ్మన్. ఈ యొక్క పిరమిడ్ లో దేవునికి అతి సమీపంగా దగ్గరగా ఉండేటువంటి ఆ యొక్క కాస్ట్ అంటే బ్రాహ్మిన్స్, అండ్ దెన్ క్షత్రియాస్, వైశ్యాస్, శూద్రాస్, అండ్ దెన్ అన్టచబుల్స్ అంటే వారిని ఆ యొక్క ఈ అవుట్ కాస్ట్ పీపుల్ గా పరిగణించేటువంటి ఈ గ్రూప్. మనం గమనించినట్లయితే ఈ అన్టచబుల్స్ అనేవారు ఆ పిరమిడ్ లో లేరు. వాళ్ళు బాటంలో ఉన్నారు, మధ్యలో గ్యాప్ ఉంది. ఎందుకనేది తర్వాత చెప్తాను. సో దేవుడు బ్రహ్మన్ డిసైడ్ చేస్తాడు కాబట్టి నీ లైఫ్ టైంలో నువ్వు క్యాస్ట్ ని మార్చుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఇట్ ఈస్ డిసైడెడ్ బై బ్రహ్మన్. యువర్ కర్మ ఎఫెక్ట్స్ యువర్ క్యాస్ట్ సిస్టమ్ యు ఆర్ బోర్న్ ఇన్ టు. ఏ క్యాస్ట్ సిస్టమ్ లో బోర్న్ అవ్వాలనేది నీ కర్మను బట్టి ఆధారపడింది. హైయర్ ద క్యాస్ట్ యు ఆర్ ఇన్, క్లోజర్ టు ద మోక్ష యు ఆర్. నువ్వు ఆ యొక్క పిరమిడ్ లో గనక హైయర్ కాస్ట్ లో గనక ఉంటే క్లోజ్ టు మోక్ష అని నీకు అర్థమవుతుంది. అంటే ఆ పర్క్యులేట్ అవుతూ ఉన్నావు పైకి అని అర్థం. ఓన్లీ డూయింగ్ గుడ్ కర్మ యూ హ్యావ్ ద పాసిబిలిటీ టు బి రీఇన్కార్నేటెడ్ ఇన్ టు హైయర్ కాస్ట్. అంటే ఒకవేళ గనక నువ్వు శూద్రాలో గనక ఉంటే నెక్స్ట్ వైశ్యాస్ లోకి వెళ్ళాలంటే ఈ ఈ ఈ జన్మలో నువ్వు చాలా పుణ్యము ధర్మం చేయాలి. అప్పుడు పాసిబిలిటీ ఆఫ్ పర్క్యులేటింగ్ ఇన్ టు ద హయ్యర్ లెవెల్ ఆఫ్ పిరమిడ్ ఉంటుంది. అండ్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్. ఎన్ని జన్మలకి నువ్వు ఆ బ్రాహ్మిన్ అనేటువంటి టాప్ కి వెళ్తావో తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎన్ని రీఇన్కార్నేషన్స్ కి నువ్వు అల్టిమేట్ లిబరేషన్ పొందుతావో కూడా తెలియదు. ఇంత అన్సర్టనిటీ తోటి కూడినటువంటిది ఈ యొక్క డాక్టర్ ఆఫ్ సాల్వేషన్ ఇన్ హిందూయిజం. బికాస్ యూ హ్యావ్ నెవర్ be assured of your moksha in Hinduism. Why? Because it's always depends on your karma. నీ కర్మ అనేది ఎనఫ్ ఉందా లేదా, లిబరేషన్ కి మోక్షకి సరిపడినంత కర్మ నువ్వు ఈ భూమి మీద గుడ్ కర్మ చేసావా అనేది ఎప్పుడు తెలుస్తుందంటే అట్ ద టైమ్ ఆఫ్ యువర్ డెత్. ఎవరు డిసైడ్ చేస్తారంటే నీ ఇంటెన్షన్ ని, నీ ఆలోచనని, నీ యొక్క ఉద్దేశాలని ఆ పనుల్లో చూసినటువంటి బ్రహ్మన్ డిసైడ్ చేస్తాడు. ఈవెన్ ఆఫ్టర్ దాట్ నువ్వు లిబరేషన్ పొందుతావని గ్యారంటీ లేదు. ఒకవేళ మనము ఈ గుడ్ కర్మ చేయాలంటే ఏం చేయాలంటే యోగా, డివోషన్, ధర్మ, ఈ క్యాస్ట్ కి సంబంధించినటువంటి డ్యూటీస్ అన్ని నువ్వు చేయాలి. అవి ధర్మాస్ అని ఇందాక చూస్తాం కదా లిటరేచర్ లో, వాటిలో ఉంటాయి. అవన్నీ నువ్వు ఫాలో అయితే గుడ్ కర్మ చేస్తే దేర్ ఇస్ అ పాసిబిలిటీ ఆఫ్ గోయింగ్ టు ద నెక్స్ట్ లెవెల్, హైయర్ లెవెల్, అండ్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్. ఈ ఆత్మ రిపీట్ అవుతూనే ఉంటుంది కానీ అది నశించిపోదు. ఎందుకంటే ఇది ఆత్మను. సో దిస్ ఈస్ ద 4 గోల్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. రైట్ కాండక్ట్, దాన్ని ధర్మ అంటాం. రైట్ వెల్త్ అంటే అర్థ, రైట్ డిజైర్ కామ, రైట్ ఎగ్జిట్ మోక్ష. ఈ రైట్ ఎగ్జిట్ అంటే ద ప్రాసెస్ ఆఫ్ లిబరేషన్ ఫ్రమ్ ద సంసార చక్ర. దాన్ని ఏమంటారంటే యోగా అంటారు. ఈ యోగా అనేది ద వే ఆఫ్ సాల్వేషన్. ఈ యొక్క లిబరేషన్ కి ఒక వేని చూపించేది యోగా. There are different ways to attain this moksha. ఈ లిబరేషన్ పొందడానికి అకార్డింగ్ టు హిందూ సిస్టమ్ there are different possibilities. ఒకటి జ్ఞానయోగ, రెండవది కర్మయోగ, మూడవది భక్తి యోగ, నాలుగవది రాజయోగ. There are 4 yogas, 4 ways. యోగా అన్న మాటకు అర్థం అంటే yoked with, to reunite, to be connected. ఈ యొక్క ఆత్మను బ్రహ్మంతో యోక్డ్ విత్ అనేటువంటి కాన్సెప్ట్ లో నుంచి వచ్చినటువంటి వర్డే యోగ్ అనేటువంటి వర్డ్. దాన్నే యోగా అన్నాం. సో జ్ఞానయోగం, కర్మయోగము, భక్తి యోగము, రాజ్యం, ఈ 4 వేస్ లో నువ్వు ఏ యోగం ద్వారా లేకపోతే ఏ వేలోనైనా సరే నువ్వు నీ యొక్క మోక్షాన్ని నువ్వు అటైన్ చేసుకోవచ్చు అని ఆ యొక్క హిందూయిజం బోధిస్తా ఉంది. ఇఫ్ యూ జస్ట్ రన్ క్విక్లీ, ఇక్కడ కనుక మనం చూసినట్లయితే మొట్టమొదటిది ఏంటంటే రాజయోగా. కింద నుంచి వస్తున్నాను. రాజయోగాన్ని ఒకసారి కనుక మనం చూసినట్లయితే
ఇది యూనియన్ విత్ బ్రహ్మన్. యోగ్ అనే మాటకి యూనియన్ విత్ బ్రహ్మన్, దట్ ఈస్ యోకింగ్ టుగెదర్ మాట వస్తూ ఉంది. ఈ మార్గము రాజయోగ. రాజయోగ అంటే అర్థమేనంటే ఇట్స్ అ వే ఆఫ్ డిసిప్లైనింగ్ యువర్ సెల్ఫ్. ఇట్స్ అ వే ఆఫ్ డిసిప్లైనింగ్ యువర్ సెల్ఫ్. దీంట్లో మనం కనుక చూసినట్లయితే ఈ ఈ ఈ యొక్క యోగా, మెడిటేషన్, కుండలిని ప్రాక్టీసెస్, కొన్ని అకల్ట్ ప్రాక్టీసెస్ అంటే కొన్ని ఈ యొక్క ప్రాక్టీసెస్ కొన్ని ఉన్నాయి కదా, భూత సంబంధమైనటువంటి అలాంటి ప్రాక్టీసెస్ ద్వారా ఈ ప్రాముఖ్యంగా ఈ మెడిటేషన్, యోగా, ఈ కుండలిని ద్వారా మనలో మనము డిసిప్లిన్ చేసుకోవటం ద్వారా మనలో ఉన్నటువంటి ఆ యొక్క ఆత్మని లిబరేట్ చేయడానికి ఆ ప్రాసెస్ని నిర్వాణ అని పిలుస్తాం. ఈ విధంగా చేసేవి అష్టాంగ 8 లిమ్స్ యోగా అనేటువంటి కాన్సెప్ట్ ఉంటా ఉంది. ఇది ఎందుకు ఇంత ప్రాచుర్యం చేస్తా ఉన్నారు ఎప్పుడైనా ఆలోచన చేసినట్లయితే, ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎ కాన్సెప్ట్ ఆఫ్ హిందూయిజం, or it is not a kind of a school of health, school of peace or harmony. ఏదో మనల్ని ఫిట్నెస్ కోసము అంటే ద ప్రొజెక్షన్, ద వే ఆఫ్ ప్రొజెక్టింగ్ ఇట్ సెల్ఫ్ ఈస్ లైక్ అ ఫిట్నెస్ అనో, హెల్త్ అనో, లేకపోతే ఇంకొకటి పీస్ అనో, హార్మోని అనో చెప్పొచ్చేమో. కానీ ద కోర్ బిలీఫ్ ఎసెన్స్ అని కనుక మనం చూసినట్లయితే, దిస్ ఈస్ ద వే ఆఫ్ సాల్వేషన్, లిబరేటింగ్ యువర్ ఆత్మన్ ఫ్రమ్ దిస్ సంసార చక్ర. ఈ కర్మ ఏం చేసిందంటే నిన్ను ఆ చక్రంలో బంధించేసింది. ఏంటి ఆ చక్రం? బర్త్ అండ్ రీబర్త్, బర్త్ అండ్ రీబర్త్, బర్త్ అండ్ రీబర్త్. ఈ కర్మ చక్రంలో నుండి, సంసార చక్రం నుండి బయటికి రావటమే ఒక వ్యక్తి యొక్క అల్టిమేట్ గోల్. హిందూయిజం ఏదైనా చేస్తున్నాడంటే, ఏదైనా నమ్ముతున్నాడంటే, దేనికైనా రెడీ అవుతున్నాడంటే, ఇంకా అది యోగా కావచ్చు, మెడిటేషన్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, వాట్ ఎవర్ హిందూ డస్, ఇట్ ఈస్ ఫర్ ఓన్లీ వన్ థింగ్, దట్ ఈస్ ఫర్ మోక్ష, లిబరేషన్ ఆఫ్ ఆత్మన్ ఫ్రమ్ దిస్ కర్మ. దానికి వేస్ ఏంటి అంటే, మొట్టమొదటి ఏంటంటే యు డిసిప్లిన్ యువర్ ఆత్మ, డిసిప్లిన్ యువర్ సెల్ఫ్. ఫస్ట్ వే ఇస్ రాజయోగ. ఈ యొక్క మెడిటేషన్ ద్వారా, లేకపోతే డిఫరెంట్ డిసిప్లినరీ ప్రాక్టీసెస్ ద్వారా, కుండలిని ద్వారా, వీటి ద్వారా చేయటం. దాని ద్వారా అల్టిమేట్ గా నిర్వాణ, నువ్వు బయటికి అది విడుదల చేయబడుతుంది, నీ యొక్క సోల్, అండ్ ఇట్ అల్టిమేట్ యూనియన్ జరుగుతుంది. సో ఈ రాజయోగ కాన్సెప్ట్ లో యూ నీడ్ నాట్ వర్షిప్ ఎ గాడ్. దేవుడు అనే కాన్సెప్ట్ నీకు అవసరంలా. Simply, you can sit at one place, you can discipline yourself, you can practice some yoga and meditation, and especially this కుండలిని ప్రాక్టీసెస్. ఇలాంటి స్కూల్కి సంబంధించినటువంటి చాలా ప్రాక్టీసెస్ ఉన్నాయి. ఒకవేళ కనుక మనం ఆ యొక్క యోగా సంబంధించినటువంటి వాటిని డీటెయిల్ గా కనుక మనం చూసినట్లయితే, దేర్ ఆర్ మెనీ ప్రాక్టీసెస్ లైక్ దిస్. వీటికి సంబంధించినవన్నీ కూడా అధర్వణ వేదలో అవన్నీ రాయబడి ఉన్నాయి. అందుకని అధర్వ వేద చాలా మంది చదవరు. ఈ అధర్వ వేదలోనే మనం కనుక చూసినట్లయితే కొంత ఈ క్షుద్ర సంబంధమైనటువంటి ఆ యొక్క ప్రాక్టీసెస్ కానీ, లేకపోతే స్పిరిట్స్ ని లిబరేట్ చేసే ప్రాక్టీసెస్ కానీ, ఇట్లాంటి అన్నిటికి సంబంధించినటువంటి శాస్త్రము అధర్వణ. సో దీంట్లో నుంచి ఉద్భవించినటువంటి ఈ ప్రాక్టీసే హఠయోగ. సో యు నీడ్ నో కాన్సెప్ట్ ఆఫ్ గాడ్ హియర్, జస్ట్ త్రూ డిసిప్లైనింగ్ యువర్ బాడీ. కామ, క్రోధ, మద, మాత్సర్యాలు అంటారు కదా, వీటన్నిటిని కూడా నువ్వు ఓవర్కమ్ చేస్తూ నీ యొక్క స్పిరిట్ ని నువ్వు లిబరేట్ చేసుకోవచ్చు యోగా ద్వారా. ఇది బుద్ధిస్ట్ కాన్సెప్ట్ ఆఫ్ లిబరేషన్. ఇదే బుద్ధిస్ట్. అందుకనే మానిస్ట్రీస్ ఉంటాయి, వాళ్ళు ఎక్కువ ఈ కైండ్ ఆఫ్ డిసిప్లినరీ ప్రాక్టీసెస్ చేస్తూ ఉంటారు. ఎందుకు అని కనుక మనం చూసినట్లయితే, ఈవెన్ సన్యాసి కానీ, మాంక్స్ కానీ, ఈ మానిస్ట్రీస్ లో ఎందుకు ఆ మానిస్ట్రీస్ అంటే, అక్కడ వాళ్ళు త్రూ రాజయోగ వాళ్ళ లిబరేషన్ ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. సెకండ్ కనుక మనం చూసినట్లయితే కర్మయోగ. ఈ కర్మయోగ ద్వారా కూడా నీవు సాల్వేషన్ పొందొచ్చు, అంటే మోక్ష, లిబరేషన్ జరుగుతుంది. ఎలాగంటే అకార్డింగ్ టు భగవద్గీత, కర్మయోగ అంటే ఏంటంటే సెల్ఫ్లెస్ డివోషన్ ఆఫ్ ఆల్ యువర్ ఇన్నర్ యాజ్ వెల్ యాజ్ అవుటర్ యాక్టివిటీస్, sacrifice to the Lord of all works, offered to the eternal as the master of all the soul's energies
అండ్ యాస్ట్రిస్ట్రిస్. అంటే దీని యొక్క అర్థం ఏంటంటే, నువ్వు ఏది చేసినా కానీ నిస్వార్థముగా, సెల్ఫ్లెస్గా, దేవునికి అర్పితమైనటువంటి అర్పణగా, సాక్రిఫైస్గా, నువ్వు ఏ విధమైనటువంటి కల్మషం లేకుండా, డిజైర్ అంటే ఆ విధమైనటువంటి ఆశ లేకుండా నువ్వు చేసినట్లయితే నువ్వు కర్మ ఫలాన్ని పొందుతావు. ఆ కర్మ ఫలము అనేది ఒకవేళ గనక అది గనక మంచి కర్మ ఫలమైతే, అది మంచి డీడ్ అయితే, మంచి కర్మ అయినట్లయితే దానికి నువ్వు పొందుతావు. దేవుని యొక్క చిత్తంలో అది అంగీకరించబడుతుంది. ఈ విధంగా మనం చేసేటువంటి గుడ్ ప్రాక్టీసెస్ ద్వారా, గుడ్ వర్క్స్ ద్వారా లాట్ ఆఫ్, ఇప్పుడు హిందూస్ కనుక కొంతమంది చూడండి, కొంతమంది పట్టించుకోరు, కానీ సర్టన్ పీపుల్ వారు ఈ కర్మయోగాన్ని ఎంచుకుంటారు. కర్మయోగి అంటే ఎవరంటే త్రూ మంచి పనులు చేయాలి, ఇదిగో ఆశ్రమాలు కట్టించాలి, వృద్ధాప్యాలు కట్టించాలి, స్కూల్స్ కట్టించాలి, లేకపోతే అన్నదానాలు చేయాలి, వస్త్రదానం చేయాలి, గోదానాలు చేయాలి, భూదానం చేయాలి, ఇంకా అనేకమైన దానాల ద్వారా ఇదిగో నాకున్నటువంటి బ్యాడ్ కర్మను తగ్గించుకొని మంచి కర్మ ఫలాన్ని పొందుకొని దీని ద్వారా నేను లిబరేషన్ పొందాలి. ఇలాంటి గ్రూప్ ఆఫ్ పీపుల్ కూడా మనం చుట్టూ చూస్తూ ఉంటాం. మూడవది కనుక మనం చూసినట్లయితే జ్ఞానయోగ. ద రియలైజేషన్ ఆఫ్ మ్యాన్స్ ఓన్ డివినిటీ త్రూ నాలెడ్జ్. ఎందుకని ద హోల్ కాన్సెప్ట్ ఆఫ్ హిందూయిజం ఈజ్ అహం బ్రహ్మాస్మి. నువ్వే డివైన్, ద వెరీ డివైన్ ఈజ్ యువర్ సెల్ఫ్. నీలోనే దైవత్వం ఉంది. అందుకని స్వామి వివేకానంద చెప్పినంటే, మానవుడు మనిషి పాపి కాదు, మనిషి పాపి అన్నవాడే ఘోర పాపి అన్నాడు. ఎందుకు ఆ మాట చెప్పాడంటే, ఇట్స్ బికాస్ ఆఫ్ అహం బ్రహ్మాస్మి కాన్సెప్ట్. ద బ్రహ్మన్ అండ్ ఆత్మన్ బోత్ ఆర్ సేమ్ ఇన్ ద సెన్స్, ఆత్మలోనే బ్రహ్మన్ ఉన్నాడు. ఈ యొక్క బ్రహ్మన్ అన్నిటిలో ఉన్నాడు, అంతర్యామిగా ఉన్నాడు, పశువుల్లో ఉన్నాడు, పక్షుల్లో ఉన్నాడు, మెటీరియల్లో ఉన్నాడు, చర అచర, కదిలే దాంట్లో ఉన్నాడు, కదలైనటువంటి పదార్థంలో కూడా ఉన్నాడు. కాబట్టి మనము మనిషిని పాపి అనటము ఘోరమైన పాపము. ఎందుకంటే యు ఆర్ ద డివైన్. ఇప్పుడు మూడవ వే జ్ఞానయోగ ఏంటంటే, త్రూ నాలెడ్జ్, త్రూ ఎన్లైటన్మెంట్, త్రూ ద స్క్రిప్చర్, త్రూ ఒక గురువు దగ్గర కూర్చొని ఆ యొక్క జ్ఞానమును సంపాదించుకోవటం ద్వారా, లేకపోతే నువ్వు తపస్సు చేసి ఆ ఎన్లైటన్మెంట్ జ్ఞానం సంపాదించుకోవటం ద్వారా, ఈ జ్ఞానం అనేది నిన్ను ఆ యొక్క నీవే బ్రహ్మన్ అనేటువంటి ఎన్లైటన్మెంట్ లోకి తీసుకొస్తుంది. ఎప్పుడైతే ఆ ఎన్లైటన్మెంట్ జ్ఞానోదయం నీకు కలిగిందో, అందుకని జ్ఞానోదయం అంటారు, ఎప్పుడైతే జ్ఞానోదయం నీకు కలిగిందో, దెన్ యువర్ సోల్ ఇస్ లిబరేటెడ్. అప్పుడు నీవు యోగివి. ఏ యోగి? జ్ఞానయోగివి. కర్మ ద్వారా, మంచి కర్మ ద్వారా నువ్వు గనక నీ ఆత్మ లిబరేట్ అయితే నువ్వు కూడా యోగివి. ఏ యోగివి? కర్మయోగివి, రాజయోగి, కర్మయోగి, జ్ఞానయోగి, భక్తి యోగి. నాలుగవది కనుక మనం చూస్తే భక్తి యోగ అంటే ద పాత్ ఆఫ్ డివోషన్. ఈ యొక్క పూజల ద్వారా, లేకపోతే ఒక గుడి, ఒక విగ్రహము, ఒక పూజ, లేకపోతే ఒక యజ్ఞము, ఒక రకమైనటువంటి ఇప్పుడు మన కళ్ళ ముందు కనిపించేటువంటి ఈ యొక్క హైందవ విశ్వాస ఆ యొక్క ఈ ప్రక్రియ మన కళ్ళ ముందు ఏదైతే క్రియలో కనిపిస్తా ఉందో, మోస్ట్ ఆఫ్ ద హిందూస్ ఫాలో భక్తి యోగ. ఇప్పుడు జ్ఞాన యోగ కూడా కొంతవరకు ప్రాచుర్యంలోకి వచ్చింది. కర్మయోగం అనేది అక్కడక్కడ చాలా మంది చేస్తూ ఉంటారు. ఇప్పుడు రాజయోగ అనేది కూడా బికాస్ ఆఫ్ ఆల్ దీస్ గురూస్, సద్గురు కానీ, లేకపోతే రామబామ్, వీళ్ళు పతాంజలి కాన్సెప్ట్, ఈ యోగాని ఎక్కువగా తీసుకురావటం ద్వారా ఇప్పుడు రాజయోగ కూడా మంచి పాపులర్ అయింది. కాకపోతే ద కోర్ వే ఆఫ్ సాల్వేషన్ ఎక్కువ మంది నమ్మేది ఏంటంటే ద పాత్ ఆఫ్ డివోషన్. నీ యొక్క భక్తి ద్వారా నీ దేవుని దగ్గర నుండి, లేకపోతే నీ యొక్క కర్మని పోగొట్టుకోవాలి. ద హోల్ కాన్సెప్ట్ మొత్తం కనుక సింపుల్ అండి, ఏం లేదు. కర్మ, దిస్ ఇస్ సంథింగ్ లైక్ కాన్సెప్ట్ ఆఫ్ సిన్, క్రిస్టియన్ కాన్సెప్ట్ లో. ఈ కర్మ ద్వారా నువ్వు ఆ సైకిల్లో బంధించబడి ఉన్నావు, ఆ చక్రంలో తిరుగుతా ఉన్నావు, ఆ రీఇన్కార్నేషన్ ప్రాసెస్ లో. దాన్ని సంసార అన్నాడు. ఆ సంసార చక్రంలో నువ్వు ఇరుక్కుపోవడానికి నీ బ్యాడ్ కర్మ. ఈ బ్యాడ్ కర్మలో నుంచి నువ్వు బయటికి రావటమే అల్టిమేట్ మోక్ష. దాన్నే అల్టిమేట్ గోల్ ఆఫ్ ఎవ్రీ హిందూ అన్నాడు. దాంట్లో నుంచి బయటికి రావడమే సాల్వేషన్. అది జరగడానికి 4 వేస్ ఉన్నాయి. ఆ 4 వేస్లో రాజయోగ, తర్వాత కర్మయోగ, తర్వాత జ్ఞానయోగ, భక్తి యోగ.
భక్తి యోగానికి వచ్చేసరికి దిస్ ఇస్ వాట్ వి సీ ఇన్ టుడే ర్యాంపెంట్గా చూసేది. ఏ నిర్గుణ బ్రహ్మ అయితే ఉన్నాడో, అంటే వితౌట్ యాట్రిబ్యూట్స్, వితౌట్ ఎనీ ఫామ్, వితౌట్ ఎనీ ఇన్కార్నేషన్ ఆర్ పర్సానిఫికేషన్, ఏది లేకుండా ఒక నిర్గుణ బ్రహ్మలాగా ఉన్నటువంటి ఆ యొక్క బ్రహ్మన్ సగుణ బ్రహ్మ అయ్యాడు. సగుణ అంటే అర్థమేంటంటే విత్ యాట్రిబ్యూట్స్. తన గుణ లక్షణాలని తానే కనపరుచుకున్నాడు. తను ఏమై ఉన్నాడు అనేది తను రివీల్ చేసుకోవటం స్టార్ట్ చేశాడు. ఆ విధంగా నిర్గుణుడిగా ఉన్నటువంటి ఆ నిర్గుణ బ్రహ్మన్ సగుణ బ్రహ్మనుగా కనపడినటువంటి ఆ వ్యక్తే ఈశ్వర. ఈశ్వర అనే వర్డ్ సగుణ బ్రహ్మకు ఉపయోగిస్తారు. బ్రహ్మన్ అనేటువంటి ఆ యొక్క వర్డ్ నిర్గుణ ఆ యొక్క కాన్సెప్ట్కి ఉపయోగిస్తారు. సో ఇప్పుడు ఈ సగుణ బ్రహ్మ ఎవరంటే ఆ యాట్రిబ్యూట్స్ తో మనిషికి రివీల్ చేసుకున్నటువంటి వ్యక్తి. ఏ విధంగా? ప్రైమరీలీ 3 ways లో ఆయన రివీల్ చేసుకున్నారు యాట్రిబ్యూట్స్. ఒకటి బ్రహ్మ. చూడండి, బ్రహ్మన్ నిర్గుణ, అది డిఫరెంట్. అల్టిమేట్ స్పిరిట్, అల్టిమేట్ సోర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ బ్రహ్మన్. బ్రహ్మ అంటే ఆ అల్టిమేట్ గా ఉన్నటువంటి నిర్గుణ సగుణగా, అంటే గుణ లక్షణాలతో కనపరుచుకున్నటువంటి ఆ యొక్క సుప్రీం సోల్లో నుండి వచ్చినటువంటి కనపరుచుకున్నటువంటి ఇంకొకటి అన్నమాట. బ్రహ్మ అంటే క్రియేటర్, విష్ణు అంటే ప్రిజర్వర్, శివ అంటే డిస్ట్రాయర్. సో ఈ విధంగా ముగ్గురుగా కనపడ్డారు. 3 are different, 3 roles are different. ఎందుకు ఇక్కడ 3 కావాల్సి వచ్చింది? జాగ్రత్తగా వినండి. 3 ఎందుకు కావాల్సి వచ్చింది? ద హిందూ కాన్సెప్ట్ ఆఫ్ కాస్మాలజీ, క్రియేషన్, అది మనిషి కావచ్చు, సృష్టి కావచ్చు, ఏదైనా కావచ్చు, అఖిలాండ కోటి బ్రహ్మాండ కోటి మండలాలు ఏదైనా కావచ్చు, సైక్లిక్. అంటే సృష్టించే ఒక ఆయన ఉండాలి, దాన్ని ప్రిజర్వ్ చేసే ఒక ఆయన ఉండాలి. అది ఎల్లకాలము ప్రిజర్వ్ అవ్వదు, దాన్ని డిస్ట్రాయ్ చేసే ఆయన కూడా ఒక ఆయన ఉండాలి. సో కాబట్టి ఒక ఆయన సృష్టిస్తూ ఉంటే ఒక ఆయన ప్రిజర్వ్ చేస్తూ ఉంటాడు, ఒక ఆయన డిస్ట్రాయ్ చేస్తూ ఉంటాడు. ఈ సైక్లిక్ ప్రాసెస్ అనేది అది రిపీట్ అవుతూ ఉంటుంది. ఈ విధముగా ఒక్కొక్క యుగం, లేకపోతే ఒక్కొక్క ఆ సైకిల్లో ఆల్మోస్ట్ లైక్ 1.2 బిలియన్ ఇయర్స్ ఎంత ఉంటాయి, 4.3 బిలియన్స్ ఇయర్స్ ఎన్నో ఉంటాయి అని కూడా వాళ్ళు చెప్తారు. దట్స్ ఎనీహౌ ఇట్స్ అ మైథలాజికల్ నెంబర్, ఓకే, ఇల్యూషనరీ నెంబర్, ఎనీహౌ. సో ఈ విధంగా ఒక్కసారి ఆ బ్రహ్మన్ ఊపిరి పీల్చి మరలా వదిలికి కొన్ని వేల కోట్ల సంవత్సరాలు ఒక యుగం అయిపోతుంది అని చెప్తా ఉంటారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా క్రియేటర్, ప్రిజర్వర్ అండ్ డిస్ట్రాయర్, ఈ ముగ్గురుగా బయలుపరచుకున్నారు. బ్రహ్మాన్ని ఆరాధించే వాళ్ళు, పూజించే వాళ్ళు, భక్తి చేసేవాళ్ళు లేరు. ఈ ముగ్గురులో భక్తి చేసేది ఇద్దరినే, ఏదో శివ ఆర్ విష్ణు. శివాని భక్తి చేసేటువంటి లార్డ్ శివాని భక్తి చేసే వాళ్ళని ఏమంటారంటే శైవైట్స్ అంటారు, శైవీన్. విష్ణుని భక్తి చేసేటువంటి వాళ్ళు ఏమంటే వైష్ణవైట్స్ అంటారు, వైష్ణవులు. సో ఈ 2 గ్రూపులు మన కళ్ళ ముందు ఇప్పుడు కనిపిస్తూ ఉంటారు. ఈ యొక్క భక్తి మార్గములో, భక్తి యోగము చేసేటువంటి ప్రజల్లో ఉన్నటువంటి వారు. అంతేకాకుండా ఈ యొక్క విష్ణు అనేటువంటి ఈయన దశావతారాలని ఉన్నాయి. అంటే 10 incarnations లో ఆయన కనపడ్డాడు, లేకపోతే బయలుపరుచుకున్నాడు. వాటిలో కూర్మ అవతారం అని, మత్స్యావతారం అని, వరాహ అవతారం అని, ఇంకా తర్వాత మనిషిగా కూడా బయలుపరుచుకోవటము, ఈ విధంగా దశావతారాలు 10 incarnations ఉన్నాయి. ఈ 10 incarnations లో ద మోస్ట్ 2 important incarnations ఏంటంటే పురుష అంటే ఆయన మనిషిగా ఈ భూమి మీదకి వచ్చినటువంటి అవతారం, పురుష అవతారంలో వచ్చినటువంటి ఏంటంటే రామ అండ్ కృష్ణ. అండ్ యు డ్రిల్ డౌన్, ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చామంటే బ్రహ్మాండ దగ్గర నుంచి ఆ లెక్క పెట్టలేనటువంటి కోటాను కోట్ల ఫామ్స్ లోనికి ఆయన తను బయలుపరుచుకున్నటువంటి ఆ యొక్క బ్రహ్మంలో నుంచి ఇప్పుడు మనం అల్టిమేట్ గా 2 అవతారాస్ దగ్గర కంక్లూడ్ అయ్యాం, ల్యాండ్ అయ్యాం. These 2 are the most important, the most prominent, the most followed avatars in India. అంటే సింపుల్, రామ అండ్ కృష్ణ. ఇఫ్ ఎట్ ఆల్ మనము శివాని ఫాలో అయ్యేటువంటి వాళ్ళని కూడా తీసుకున్నట్లయితే దాంట్లో మెయిన్ డౌన్ సౌత్లో ఆ యొక్క బాలసుబ్రహ్మణ్యం అంటే తన యొక్క ఎల్డర్స్ అన్ని పూజించే వాళ్ళు ఉన్నారు. దాన్ని అంటే సంథింగ్ లైక్ పేరు ఏదో ఉంది, మురుగా సంథింగ్ లైక్, అండ్ వినాయక అండ్ శివ. అండ్ తన యొక్క వైఫ్ని
పార్వతిని శక్తి, ఆదిశక్తిగా పూజిస్తూ ఉంటారు. ఎనీహౌ, దిస్ ఈస్ హౌ దే వర్షిప్ అవతారస్. భారతదేశంలో ఎక్కడ మనం చూసినా కానీ ఒక హైందవ సోదరు దగ్గరికి నువ్వు వెళ్ళి సువార్త చెప్పాలంటే ఈ 2 గ్రూప్స్లో ఉన్న వాళ్ళు ప్రామినెంట్గా మనకు కనిపిస్తారు. ఎదర్ ద ఫాలోవర్ ఆఫ్ రామ ఆర్ ద ఫాలో ఆఫ్ కృష్ణ. ఇస్కాన్ వెరీ ఫేమస్ టుడే. అంతేకాకుండా ఈ యొక్క విష్ణువే అనేకమైన అవతారాలుగా ఉన్నారు. మిగిలిన ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో 33 కోట్ల దేవతలు ఎవరైతే ఉన్నారో ఇవన్నీ కూడా మనం చూసినట్లయితే ఎదర్ మెజారిటీ దర్ అవతారాస్ ఆర్ ద డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ విష్ణు ఆర్ శివ. సో కాబట్టి ఈ 2 అవతారాల గురించినటువంటి మినిమం కాన్సెప్ట్ మనకు తెలియాలి. ఎక్కడ దొరుకుతాయి? అబౌట్ రామ విల్ సీ ఇన్ రామాయణ, అబౌట్ కృష్ణ విల్ సీ ఇన్ మహాభారత. ఈ మహాభారతంలో నుండి వచ్చినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి భాగమే భగవద్గీత. సో దిస్ ఈస్ అబౌట్ దేర్ ఫ్రేమ్ వర్క్, వరల్డ్ వ్యూ. ఇప్పుడు నేను ఐఎమ్ జస్ట్ డ్రాయింగ్ టు ద క్రిస్టియన్ ప్రాస్పెక్టివ్లో ఇలాంటి వరల్డ్ వ్యూ, ఇలాంటి అండర్స్టాండింగ్, ఇలాంటి విశ్వాస ప్రమాణంలో ఉన్నటువంటి హైందవుల్ని ఎట్లా రీచ్ అవ్వాలి అనేటువంటి పార్ట్లోకి నేను వస్తా ఉన్నాను, సెకండ్ పార్ట్. సో ఇన్ ఏ నట్షల్ ఇప్పటి వరకు మనం చేసిన డిస్కషన్ మొత్తాన్ని ఈ టేబుల్లో కనుక మనం చూసినట్లయితే, వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ గాడ్ ఇన్ హిందూయిజం? ఇట్ ఇస్ ఇంపర్సనల్, సుప్రీం, అ స్పిరిట్, బ్రహ్మన్. బట్ ఇన్ క్రిస్టియానిటీ, పర్సనల్. God is a person, though he is a spirit. Not a simple force, not a simple concept. నిర్గుణుడు కాదు. The Christian concept of God is not నిర్గుణ. ఇక్కడ నేను కొన్ని పాయింట్స్ ని మనకి గాస్పెల్ కి లేకపోతే డిఫరెన్సెస్ చెప్తూ ఉన్నప్పుడు ఎక్కడ మనము ఈ రెండింటిని బేరేసి వేసుకుంటూ మనం అర్థం చేసుకోవాలో కొన్ని నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. వాటిని పట్టుకోవడానికి చేయండి. ఒకవేళ కనుక దేవుడు నిర్గుణుడైతే గుణాలతో కూడినటువంటి మనిషిని ఎట్లా సృష్టిస్తాడు? ఎందుకంటే ఈ మనిషి కూడా ఆ నిర్గుణ బ్రహ్మంలో నుంచే వచ్చిన అంటారు కదా. నిర్గుణలో నుంచి గుణ ఎలా వస్తుంది? క్వశ్చన్. గాడ్ మస్ట్ బి విత్ పర్సనల్ అట్రిబ్యూట్స్. దట్ విచ్ ఈస్ నాట్ ఇన్ ద క్రియేటర్, హౌ కెన్ ఇట్ కమ్ ఇన్ టు ద క్రియేషన్? వెన్ యూ సే గాడ్ ఈస్ నిర్గుణ, హౌ హీ కెన్ క్రియేట్ గుణ, which is man? But the concept of Hinduism is nirguna. Even the essence of Hinduism lone nirguna lo nunchi gunalu kaligina avataralla vachinayi. No answer. But they say Parabrahman is nirguna and the Parabrahman becomes suguna, and the suguna is nothing but the avatars what we see. Primarily 3 avatars, Trimurtis, and Trimurti nunchi vachinatuvanti migilinatuvanti all forms of gods and goddesses. థియలాజికల్లీ ఆర్ ఫిలసాఫికల్లీ లాజిక్ని మనం ఉపయోగించి హేతుబద్ధంగా రేషనల్గా ఆలోచన చేసినప్పుడు మనము ఈ విధంగా అర్థం చేసుకుంటాం. హూ ఈస్ మ్యాన్? హ్యుమానిటీ గురించి ఆలోచించినప్పుడు హ్యూమన్ ఇస్ నథింగ్ బట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ బ్రహ్మన్, బీయింగ్ ఆఫ్ గాడ్. బోత్ బ్రహ్మన్ అండ్ మ్యాన్ బోత్ ఆర్ ఇంటర్లింక్డ్, సేమ్. బట్ whereas in Christianity, distinct, they are separate. God and man both are separate. God created man in his image, in his likeness, but man is not God. Man is not from God or part of God. Human problem enti Hinduism lo it is ignorance. Adi problem enti ignorance. Adiki దేవుడు అన్న సంగతి తెలియదు. వాడి ప్రాబ్లం అంటే నువ్వు దేవుడు అన్న సంగతి నీకు తెలియదురా, అందుకే నువ్వు ఇట్లా ప్రవర్తిస్తా ఉన్నావు. ద మూమెంట్ యు నో దట్ యు ఆర్ డివైన్, యువర్ ప్రాబ్లమ్ ఇస్ సాల్వ్డ్ అని చెప్తావు హిందూయిజం. But in Christianity, the problem with the humanity is the moral rebellion. It's a moral rebellion, willful rebellion against God the Creator. That is sin. So the problem of humanity in Christian worldview is sin, willful, moral rebellion. But the concept of sin, of course, there is no sin again in Hinduism. The problem of humanity is ignorance. What is the solution for human problem in Hinduism? Liberation. Liberation from the illusion of ignorance. Look at that word, enta adbhutanga frame chesaru. Liberation from the illusion of ignorance. Nuvu oka illusion lo unnavu, nuvu oka ignorance lo unnavu. Enti aa illusion? Nuvu devudu kaadu ane భ్రమలో ఉన్నావు. ఏంటి ఆ అజ్ఞానము? దేవుడిని అన్న సంగతి, ఆ జ్ఞానం నీకు ఇంకా రాలేదు. The moment you get that, you are liberated, and different process, karma
సైకిల్లో నుంచి. బట్ whereas in Christianity, it is through only the forgiveness of sin and reconciliation with personal holy God. ఆ పరిశుద్ధులైన దేవునితోటి పాప క్షమాపణ జరగడం, క్షమాపణ. Look at it. Here is the forgiveness of sin. God himself, again cross, doctrine of salvation అంత వస్తుంది ఇక్కడ. But whereas in Hinduism, the doctrine of salvation is nothing but the moksha, the liberation from samsara karma chakra. The means of solution. దీనికి ఆధారం ఏంటి? సరే, ఇల్యూజన్ నుంచి బయటకు రావాలి, లిబరేషన్ అని చెప్తున్నావు. దీనికి ఆధారం ఏంటి? Striving to detach oneself from the separated ego and seeking to be aware of one's unity with the divine through self-efforts. Look at these keywords, self-efforts. In Hinduism, salvation is something which you earn. నువ్వు సంపాదించుకున్నావు నీ కర్మ ద్వారా, నీ క్రియ ద్వారా, నీ మంచి ద్వారా. బ్రహ్మని నువ్వు నీ కర్మ ద్వారా సాక్షాత్కరించుకొని నువ్వు ఆ హయ్యర్ బ్రాహ్మణ్ కుటుంబంలో ఆ క్యాస్ట్ లో పుట్టడం ద్వారా, లేకపోతే ఆ యొక్క సైకిల్లో నువ్వు పర్క్యులేట్ పైకి ఎగబాకడం ద్వారా దేవుల్లో ఆ యొక్క మోక్షాన్ని నువ్వు సంపాదించుకున్నావు. సో ద మీన్స్ ఈజ్ యువర్ గుడ్ కర్మ. బట్ whereas in Christianity, it is not karma, it is not of your good works. అది మీ క్రియల వల్ల కలిగినది కాదు, అది దేవుని కృప. It's because of the substitutionary death of Jesus Christ in your own place. The Holy God came in human form. He took your penalty, your punishment. That is the difference. The outcome of the solution merge into oneness, individual disappearance. ఆ యొక్క బ్లూ సర్కిల్ ఏదైతే ఉందో దాంట్లో ఆ రెడ్ లైన్ థిన్నర్ అవుతూ ఒక్కసారిగా ఆ రెడ్ సర్కిల్లో ఆ గీత డిసపియర్ అయిపోతుంది. అండ్ యు ఆర్ వానిష్డ్ అండ్ డిసపియర్డ్ అండ్ ఎమర్జ్డ్ ఇంటూ బ్రహ్మన్. That is liberation, the concept. But whereas here it is eternal fellowship with God in his glory, eternal relationship. Who is Jesus in Hinduism? One among many gods, one among many avatars, because he is a yogi. They can call Jesus Christ as yogi. Why? Because he is a liberated one. He can be a guru who can show the way to moksha. మోక్షానికి దారి చూపించేవాడు, జ్ఞానానికి దారి చూపించేవాడు. మనిషిని నువ్వే దేవుడివి, డివైన్ నీలో ఉంది అని నీ కన్నులను వెలిగించి ఎన్లైటన్మెంట్ లోకి నడిపించేటువంటి వ్యక్తి, ఆ చీకట్లోని వెలుగులోకి తీసుకొచ్చేటువంటి గురు ఎవరంటే గురు. ఆ గురువుగా జీసస్ క్రైస్ట్ కెన్ బి ఎ వండర్ఫుల్ గురు. హీ కెన్ బి ఎ వండర్ఫుల్ అవతార. But here in Christianity, the Son of God, the unique eternal one. How many number of gods? Many. It's a polytheism. ఎంతమంది దేవులు? Only one. It is again, look at this, అంత clumsy. Only one Brahman, one God అంటారు, monotheistic. Brahman and creation, everything is Brahman, pantheistic. ఈ వర్డ్స్ అన్ని వరల్డ్ వ్యూస్ అన్నమాట. monotheistic అంటే only one God, pantheistic అంటే everything is God. Again, there are many gods, polytheistic. It is a monotheistic and pantheistic and polytheistic. But whereas Christianity, it is monotheistic Trinitarian God. One God, God the Father, Son and the Holy Spirit, at one God. This is the most important concept which we have to understand. అప్పుడే ఆ వ్యక్తి ఎందుకు అలా ఆలోచిస్తున్నాడు, వాళ్ళ యొక్క విశ్వాస ప్రమాణం ఎందుకు అలా ఉంది, ఎందుకు వాళ్ళు మూర్తిని ఆరాధిస్తున్నారు, ఎందుకు వాళ్ళు విగ్రహారాధన చేస్తున్నారు, ఎందుకు వాళ్ళు ఆ హోలీ డిప్ గ్యాంజెస్ లో చేస్తున్నారు, ఎందుకు యోగా చేస్తున్నారు, ఎందుకు అనే దానికి రూట్ కాజ్ కనపడకపోతే మనం సింపుల్ గా వాళ్ళని బ్లేమ్ చేస్తాం. ఎందుకని? క్రిస్టియన్ డాక్ట్రిన్ అనేటువంటి కళ్ళద్దాలు పెట్టుకొని వాళ్ళని చూస్తాం. మనం క్రిస్టియన్ డాక్ట్రిన్ అనేటువంటి విండోలో నుంచి వాళ్ళని చూస్తాం, బైబిల్లో నుంచి వాళ్ళని చూస్తాము. కాబట్టి వాళ్ళ యొక్క రూట్స్ మనకు అర్థం కావట్లా, అందుకనే ఫ్రూట్స్ ని బ్లేమ్ చేస్తున్నాం. వాళ్ళ యొక్క బిలీఫ్ సిస్టమ్ ని, బిహేవియర్ ని మనం చాలా సార్లు తెలియక బ్లేమ్ చేస్తాం. బట్ వన్స్ యూ అండర్స్టాండ్ దిస్ డిఫరెన్స్, ద వరల్డ్ వ్యూ, దేర్ బిలీఫ్ సిస్టమ్, ఐ థింక్ ఇట్స్ వెరీ ఈజీ టు అప్రోచ్ దెమ్. నౌ హౌ టు అప్రోచ్ ఎ హిందూ? ఇలాంటి వరల్డ్ వ్యూలో, ఇలాంటి బిలీఫ్ సిస్టంలో, ఇలాంటి ఆ యొక్క విశ్వాస ప్రమాణాలు కలిగినటువంటి
ఒక వ్యక్తిని మనం ఏ విధంగా రీచ్ అవ్వాలి? ఫస్ట్ థింగ్ ఏంటంటే ఐడెంటిఫై ద కామన్ గ్రౌండ్స్. వీ మస్ట్ ఐడెంటిఫై ద కామన్ గ్రౌండ్. కామన్ గ్రౌండ్ ఏంటంటే వాళ్ళకి మనకి అవతారాస్. దే బిలీవ్ ద హ్యూమన్ ప్రాబ్లమ్ కెన్ ఎవర్ బి సాల్వ్ బై హ్యూమన్స్. మన సమస్యను మనం తీర్చుకోలేము, మన కోసం దేవుడు దిగి రావాలి అనే కాన్సెప్ట్ హిందూయిజంలో ఉంది. అదే అవతారం. అంటే ఇక్కడ నేను మంది వాళ్ళది ఒకటే అని చెప్పట్లా, బట్ ద కాన్సెప్ట్ లో ఒక కామన్ గ్రౌండ్ ఎక్కడ దొరుకుతుంది ఐడియాలజీలో వాళ్ళకి మనకి అనేది పట్టుకున్నాం. వాళ్ళకు ఉన్నటువంటి ఐడియాలజీ ఏంటంటే నా ప్రాబ్లం ఏదైతే ఉందో మానవుడు తన యొక్క సమస్యను తాను తీర్చుకోలేక అవతారం కోసం ఎదురు చూస్తా ఉన్నాడు. అందుకనే దశావతారాన్ని గాడ్ మస్ట్ కమ్ టు మ్యాన్, అవతార రూపంలో రావాలి. ఇన్కార్నేషన్ కాన్సెప్ట్ ఉంది. వాళ్ళది మంది ఒకటేనా అనే దాని గురించి నేను మాట్లాడట్లేదు, బట్ there is somewhere some common ground where you can stand and dialogue. Incarnation is a common ground. రెండవది బ్లడ్ సాక్రిఫైస్. వాళ్ళ కాన్సెప్ట్ లో బ్లడ్ సాక్రిఫైస్ ఉంది. పాప క్షమాపణ కొరకు బ్లడ్ సాక్రిఫైస్ ఉంది. ఆ యొక్క కర్మయోగంలో, ఈ భక్తి యోగంలో బ్లడ్ సాక్రిఫైస్ కాన్సెప్ట్ ఉంది. సబ్స్టిట్యూషన్ ఫర్ సిన్, నా పాపాల కొరకు వేరే ఇదిగో ఆ యొక్క మేకలు, గొర్రెలు లేకపోతే కోళ్ళను బలిగా అర్పించే కాన్సెప్ట్ ఉంది. సబ్స్టిట్యూషన్ ఇస్ అ కామన్ గ్రౌండ్, బ్లడ్ సాక్రిఫైస్. తర్వాత ప్రజాపతి యజ్ఞం. ప్రజాపతి యజ్ఞం ఇది సత్పర బ్రహ్మన్ అనేటువంటి ఈ యొక్క బ్రహ్మ పురాణంలో ఉన్నటువంటి ఒక కాన్సెప్ట్. ప్రజాపతి ఋగ్వేదంలో కూడా ఉంది. నేను మీకు తర్వాత లాస్ట్ స్లైడ్ చూపిస్తాను. ఋగ్వేదంలో కూడా ఉంది. ఈ యొక్క సత్ప బ్రహ్మన్ అనేటువంటి బ్రహ్మ పురాణంలో కూడా ఉంది. పురాణంలో ఏంటి? ప్రజాపతి భూమి మీద ప్రజలందరినీ పరిపాలించేటువంటి ఆయన తను తానే యజ్ఞం చేసుకుంటాడు. అగైన్ యజ్ఞము చేసుకున్నటువంటి ఆ ప్రజాపతి యేసుప్రభు నేను చెప్పట్లేదు. యజ్ఞాలలో యేసుప్రభు ఉన్నాడనో, వేదాల్లో యేసుప్రభు ఉన్నాడనో, వాళ్ళ స్క్రిప్చర్లో యేసుప్రభు ఉన్నాడు, యేసుప్రభు గురించి అని నేను చెప్పట్లేదు. నో, బట్ ద కాన్సెప్ట్ ఆఫ్ ప్రజాపతి బీయింగ్ యజ్ఞం హిమ్సెల్ఫ్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఉంది వాళ్ళకి. దట్ కాన్సెప్ట్ కెన్ బి ఎ కామన్ గ్రౌండ్ టు ప్రజెంట్ ద ప్రజాపతి, ద రియల్ ప్రజాపతి. Hindus are correct in their recognition that all is not right with the world and with the human existence. There is something wrong. We need solution from above. They are also correct as well in suggesting the ultimate remedy to human dilemma is spiritual in nature. The problem is spiritual nature. మానవుని యొక్క సమస్య అనేది స్పిరిచువల్ అనేటువంటి కాన్సెప్ట్ వాళ్ళకు ఉంది. అది మనము నమ్మేది. మానవుడు తన ప్రాబ్లం తాను క్లియర్ చేసుకోలేడు. He need the help of God. Avatara, blood sacrifice, Prajapati. These are all the common grounds where you can stand and agree with them and dialogue. And I don't have time to explain all these things. Different objections ఉన్నాయి. ఊరికి నేను చదివేస్తాను. వీటన్నిటికీ కూడా నోట్స్ ఉంది నా దగ్గర PDF ఫామ్లో. ఈ 12 క్వశ్చన్స్, 12 అబ్జెక్షన్స్, ఛాలెంజెస్, వాటిని ఎలా ఆన్సర్ చేయాలో కూడా దాంట్లో ఉంది. వాళ్ళంటారు క్రిస్టియానిటీ ఇస్ అ వెస్టర్న్ బిలీఫ్, Hinduism is a Eastern belief. Since I am a Eastern, Christianity is not for me. Second thing, British Christians persecuted India for many years. మనల్ని ఎవరైతే అప్రెస్ చేస్తారో వాళ్ళది ఇది. Why should I? Jesus is not unique, one among many avatars. It is irrational to say Christianity is only the religion. ఒక్కటే ఇదొక్కటే మార్గం అని చెప్పడం అనేది సహేతుకం కాదు. Illogical, irrational. There are many paths. There could be many paths. My whole family is Hindu అండి. ఇప్పుడు నేను క్రిస్టియన్గా అయితే నాకు చాలా కష్టం. కల్చరల్ ప్రాబ్లమ్ వస్తాయి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వస్తాయి. I will be outcast. I cannot deny my family. There are many gods and goddesses. Why should I believe only in Jesus Christ? Hinduism is scientific. Christianity is not scientific. I have a great peace as a Hindu. హిందూగా ఉన్నప్పుడే నాకు చాలా పీస్. అన్ని యేసు ప్రభు నమ్ముకుంటే నాకు పీస్ వచ్చింది, సమాధానం అని చెప్తారేంటి? I have great peace as a Hindu. Why should I need Christianity? I love being a Hindu. హిందూగా ఉండటం అంటే నాకు చాలా ఇష్టం. I love Hinduism. I love India. I love Indian culture. I enjoy these rituals and practices. I do not want a Christian or a Christ. I'm a vegetarian and I respect my life. I respect the way of this belief. Christianity is a non-vegetarians. And they do ahimsa. They do himsa. We follow ahimsa. Why should I
హిందూయిజం ఈజ్ పీస్ఫుల్ రిలీజియన్, బట్ క్రిస్టియానిటీ ఇస్ అ బ్లడ్ థర్స్టీ. బైబిల్ చూడండి, దేవుడు వాళ్ళని చంపేశాడు, వీళ్ళని చంపేశాడు, వాళ్ళని నరికేశాడు. ఓ, అది బ్లడ్ థర్స్టీ అండి, అది పీస్ఫుల్. హిందూయిజం టీచెస్ పర్సనల్ మోరల్ రెస్పాన్సిబిలిటీ ఫర్ వన్స్ యాక్ట్. ఇతరుల పట్ల మోరల్ రెస్పాన్సిబిలిటీ ఉండమని, వాళ్ళు ప్రేమించమని చెప్తా ఉంది. వెరాజ్ క్రిస్టియానిటీ ఇస్ నాట్. దీస్ ఆర్ ద క్వశ్చన్స్, ద బంబార్డింగ్. ఇంకా మీకు దగ్గర చాలా ఉండుండొచ్చు, నేను కొన్ని లిస్ట్ అవుట్ చేశాను. ఈ రోజుల్లో మనం కనుక అప్రోచ్ అయితే మనం ఎదుర్కొనేటువంటి ప్రశ్నలు, మాది సనాతన ధర్మం, ఇది వెస్ట్రన్, ఇదిగో ఈస్టర్న్, బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి, వాళ్ళ దగ్గర నుంచి, ఇదిగో మత మార్పిడి, గర్వాపసి, ఆల్ దీస్ థింగ్స్ మనం కనుక చూసినట్లయితే ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ? బ్రహ్మన్ నిన్ను ఆ క్యాస్ట్ లో పుట్టించాడు, బ్రహ్మన్ నిన్ను ఈ విధంగా చేశాడు. యూ కెనాట్ చేంజ్ ఇట్. ఒకవేళ నువ్వు కనుక మోక్షణ పొందాలంటే ఓన్లీ త్రూ దిస్ రీసైకిల్లో నుంచి, రీఇన్కార్నేషన్ నుంచి బయటకు రావటం ద్వారా. అదర్ దాన్ దాట్ నువ్వేమంటారా విశ్వాసం అంటావు, ఏదో ప్రార్థన చేస్తే రక్షించబడంటావు, ఏదో యేసు ప్రభువు నమ్మితే రక్షించబడ. ఇంత తతంగం ఉంటే, ఇంత ప్రాసెస్ ఉంటే మీరు సింపుల్ గా చెప్పేస్తారేంటి? ఊరికి నమ్ముకోండి నమ్ముకోండి అని ఎలా కుదురుతుంది? ఇదిగో మాకే, మా బ్రాహ్మణులమైన మాకే తల కింద పెట్టి కాళ్ళు పైకెత్తినా కానీ మాకు మోక్షం ఉందా లేదనేటువంటి అష్యూరెన్స్ లేకపోతుంటే ఇంత సింపుల్ గా శూద్రులకి లేకపోతే అన్టచబుల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి మోక్షం గురించి చెప్తారేంటి? ఇట్ ఈస్ అగైన్స్ట్ అవర్ బిలీఫ్. Look at this, where it is raising from. It is raising from the Karma Siddhanta. Moksha is not easy in Hinduism. You have to earn it. But whereas in Christianity, it's a free gift. There is a problem. There is a problem. Now, last but one slide. I think, I'm sorry I took much time. In Rigveda, 10వ మండలం 121వ సంకీర్తన, దాన్ని కూడా హిమ్స్ అని అంటారు ఋగ్వేదంలో ఉన్నటువంటి వాటిని. ఒకవేళ కనుక మీకు ఈ సీక్రెట్ టెక్స్ట్, ఈ వేదాలు, ఆ టెక్స్ట్లు అన్నీ కావాలంటే అక్కడ కింద ఉన్నటువంటి www.sacred-text.com లోకి వెళ్ళండి. వేదాలు, స్క్రిప్చర్స్ మొత్తం అన్ని రిలీజియన్కి సంబంధించి ఉన్నాయి. దాంట్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ది థింగ్, ఋగ్వేద 10వ మండలం 121వ కీర్తనని నేను మీకు చూపిస్తా ఉన్నాను. దాని యొక్క టైటిల్ ఏంటో తెలుసా? ఋగ్వేద 10:121 హిమ్ యొక్క టైటిల్ టు ద అన్నోన్ గాడ్. ది అన్నోన్ గాడ్ ఇస్ అ టైటిల్. తెలియబడని దేవుడు. ప్రతి వర్స్ లో రెడ్ కలర్ లో రిపీట్ అవుతున్నాయి. 10 వర్స్లు ఉన్నాయి, 10 వచనాలు ఉన్నాయి. 10 వచనాల్లో 9 వచనాల్లో ప్రతిసారి రిపీట్ అవుతున్నటువంటి ఏంటో తెలుసా? Who is the God to whom we shall offer sacrifice? ఈ యొక్క ఆరాధన, ఈ అర్పణ, ఈ బలిని అర్పించడానికి ఆ దేవుడు ఎవరు? Who is that God? Who is that God to whom we shall offer sacrifice? Who is that God? Who is the God? Who is the God? Who is the God? Who is the God? 9 times in one hymn. And దానికి ఇవ్వబడిన టైటిల్ కావాలంటే మీరు ఆ హైపర్ లింక్ క్లిక్ చేసి చూసుకోండి. Unknown God. And in the 10th verse, it is written Prajapati. That unknown God is nothing but Prajapati, who sacrificed himself for the remission of the sins of the people. And in the Bible, we see in Acts 17, Apostle Paul in Athens introducing the unknown God. Here I am giving a practical suggestions. Hinduism is a quest, it's a search about this unknown God. Hinduism is nothing but a search of this Nirguna. They can't understand Nirguna. That's why there are crores and crores of forms, which is again overlapping, ambiguous, complex. Even today, the real honest Hindu is searching for the ultimate reality about this unknown God. How Paul introduced this unknown God to Athenians? Few things. Respect their faith. Respect their faith. అది సత్యమా కాదా అనేది కాదు. ఈ వర్డ్స్ వొకాబులరీ చాలా జాగ్రత్తగా ఉండాలి. దయ్యాలని, లేకపోతే అవి విగ్రహాలని,
సాతానని, వ్యభిచారమని. You keep those vocabulary with you. Don't use that in public. పౌలు చూడండి, మీరు అతి దేవతా భక్తి గలవారై ఉన్నారని నాకు అర్థమవుతా ఉంది. ఇన్స్పైట్ ఆఫ్ యువర్ నాలెడ్జ్, పాండిత్యము, ఫిలాసఫీ, జ్ఞానము ఎంతో ఉన్నప్పటికీ, గ్రీక్ ఉన్నప్పటికీ మీలో భక్తి చాలా ఎక్కువగా ఉంది. ఆ భక్తి నన్ను ఆకర్షించింది మీ దగ్గర రావడానికి. రెస్పెక్ట్. ఇండియన్స్, మన సహోదరులు, హైందవ సహోదరులు అతి దేవతా భక్తులు. దే ఆర్ జెలస్. ఒక విధంగా చూస్తే వాళ్ళకున్న భక్తిలో మన భక్తి ఎంతండి? దే రెడీ టు సాక్రిఫైస్, దే రెడీ టు గివ్ అప్ ఎనీథింగ్, దే రెడీ టు ఈవెన్ వాక్ ఆన్ ద ఫైర్. మన దేశంలో ఉన్న భక్తి ఎంతంటే వాళ్ళ పిల్లల్ని గంగలో పడేస్తారు. అది రైట్ ఆర్ రాంగ్ అని నేను డిస్కస్ చేయడానికి ఇక్కడ లేదు. బట్ అతి దేవత వాళ్ళ భక్తి, వాళ్ళ జీల్ ఎంత గొప్పది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ మస్ట్ రెస్పెక్టబుల్గా మనం డీల్ చేయడం నేర్చుకోవాలి. సెకండ్, సర్వే దేర్ స్క్రిప్చర్స్. ఇప్పుడు ఎలాగైతే మనము విశ్వాస ప్రమాణాలు ఏంటి, వాళ్ళ యొక్క స్క్రిప్చర్స్ ఏం చెప్తుంది, వాళ్ళ డాక్టర్ని ఏంటి, దేవుడి గురించి, మానవుని గురించి, సృష్టి గురించి, పాపం గురించి, ఈవెన్ మనం వాళ్ళ క్వశ్చన్స్ వేయాలి, రైట్ క్వశ్చన్స్ వేయాలి. ఏం క్వశ్చన్స్ వేయాలంటే అదేంటి ఇదేంటి కాదు. సార్, మీ కాన్సెప్ట్లో పాపం అంటే ఏంటి? అదే కదా అసలు అల్టిమేట్ ప్రాబ్లం. పాపానికి సొల్యూషన్ ఏమని చెప్తా ఉంది మీ గ్రంథాలు? చాలా సూటిగా, స్ట్రైట్గా, ప్రిసైజ్డ్గా పాయింట్కి వెళ్ళిపోతే మనం చాలా ఈజీగా, పీస్ఫుల్గా వాళ్ళతో డిస్కస్ చేయొచ్చు. ఇది దెయ్యము, అది విగ్రహము, లేకపోతే ఇది ఇట్లాంటి మనము వాళ్ళని క్రిటిసైజ్ చేసేటప్పుడు, ఆయనకి అంతమంది భార్యలు ఎందుకున్నారు, ఈయనకి ఇది చేశాడు కదా, ఆయన అది చేశాడు కదా. ఈవెన్ a God is having thousands of wives doesn't matter to them. అసలు అది తప్పుగా అనిపించదు వాళ్ళ యొక్క విశ్వాసాన్ని బట్టి, ఆ యొక్క వాళ్ళకున్నటువంటి డాక్టర్ని బట్టి. ఎందుకంటే దానికి ఇంకొక మైథలాజికల్ ట్రూత్ ఉంటుంది. వాళ్ళు మళ్ళీ ఆయన భక్తులనో ఇట్లాగేదో ఉంది దానికి. సో కాబట్టి అలాంటి ఐడియాలజీలో ఉన్న దాని దగ్గరికి వెళ్ళి అట్లాంటి వాటిని పట్టుకుంటే మనం ఎప్పుడు రీచ్ అవ్వలేము. గో టు స్ట్రైట్ స్క్రిప్చర్ని సర్వే చేయాలి. అందుకనే ఆ పట్టణం అంతా సర్వే చేశాడు, చూశాడు. వాళ్ళ యొక్క ఐడియాలజీ ఏంటి అర్థమైంది. ఇన్ని గుడులు కట్టారు, ఇన్ని బలిపీఠాలు పెట్టారు, టు ద అన్నోన్ గాడ్ అని దీని మీద రాశాడు. ఓకే, వాట్ ఈస్ దేర్? సర్చ్, సర్వే ఇట్ ఫస్ట్. సెకండ్, బీ సెన్స్డ్ టు ద కల్చర్. కల్చర్ని రెస్పెక్ట్ చేయాలి. ఆ కల్చర్ని మనము రెస్పెక్ట్ చేయడం అనేది, ఎందుకంటే కల్చర్తో ముడిపడి ఉంటుంది విశ్వాసం ఎప్పుడు కూడా. అక్కడ గ్రీక్ స్టోయిక్స్ తోటి అరియోపగస్ అనేటువంటి ఆ ప్లేస్ లో మార్స్ హిల్స్ మీద పాల్ మాట్లాడుతూ వాళ్ళని కల్చర్ని రెస్పెక్ట్ చేస్తూ మాట్లాడాడు. ఎక్కడ దాన్ని తృణీకరించలా, బిబ్లికల్ కోణంలో చూడలేదు. ఇండియన్ కల్చర్ని కూడా మనం చూసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ మన యొక్క మ్యారేజెస్లో, బ్యాప్టిజమ్స్ టైంలో, చర్చెస్లో వైట్ డ్రెస్ వేసుకుంటాం. కానీ వైట్ అనేది విడోస్కి వేసుకున్నటువంటి డ్రెస్, వెరాజ్ ఇన్ హిందూయిజం చాలా జరిగినాయి అట్లాగా. ఒక హిందూ కాన్వర్ట్, ఒక సహోదరి, పెద్దావిడ ఆంటీ గారు మారు బాప్తిజం పొందడానికి వెళ్ళింది. వాళ్ళ భర్త దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడి కొన్ని సంవత్సరాలు బ్రతిమలాడి పర్మిషన్ తెచ్చుకుంది. ఆమె బాప్టిజం తీసుకొని ఇంటికి వచ్చి వైట్ అండ్ వైట్ తెల్ల చీర కట్టుకొని ఇంటికి వస్తూ ఉంటే వాళ్ళ భర్త బయట నిలబెట్టి పిచ్చకొట్టులు కొట్టాడు. భయంకరమైనటువంటి హెవాక్ అయిపోయింది. ఎందుకని? ఇన్ హిందూ కాన్సెప్ట్ వైట్ ఈస్, బట్ వేరేస్ కొన్ని సార్లు మనం వాటినే మేజర్గా తీసుకుంటాం. వేరేస్ బొట్టు ఉంది, దాన్ని నేను సమర్థించట్లేదు. కానీ వాళ్ళంతటి వాళ్ళు మన దగ్గరికి వచ్చిన తర్వాత, నమ్మిన తర్వాత, సత్యం ఏంటో తెలుసుకున్న తర్వాత వాలంటీర్గా వాళ్ళ నిర్ణయం తీసుకోవడానికి గివ్ టైమ్. వై వీఆర్ ఫోకసింగ్ ఆన్ దాట్ డ్రెస్, పర్టికులర్ కైండ్ ఆఫ్ ప్రాక్టీసెస్? దట్ మైనర్, లెట్ ఇట్ బి మైనర్. ఓర్చుకోవడానికి మనము ఒప్పుకోవాలి. ఎందుకంటే కొన్నిసార్లు అవే విస్ఫోటనాలు సృష్టిస్తాయి. Because those are major here. Respect the culture, be sensitive, respect the truth in others' books. అంటే వాళ్ళ గ్రంథాల్లో ఉన్నది 100% తప్పు, మాదే రైట్ అన్నట్టుగా మనం మాట్లాడకూడదు. పౌలు అన్నాడు, ఇదిగో మీ కవీశ్వరులో కూడా కొంతమంది చెప్తున్నారు. ఇందాక నేను చెప్పాను, వేదాల్లో క్రీస్తున్నాడు అని చెప్పలా, బట్ ద కాన్సెప్ట్ ఆఫ్ దట్ బ్లడ్ సాక్రిఫైస్, ద కాన్సెప్ట్ ఆఫ్ అవతార, ద కాన్సెప్ట్ ఆఫ్ హెల్ప్ ఫ్రమ్ అబోవ్, ద కాన్సెప్ట్ ఆఫ్ మ్యాన్స్ డిప్రావిటీ, వాటిని మనము రెస్పెక్ట్ చేస్తూ, వాటిని కామన్ పాయింట్స్గా కనెక్ట్ చేసుకుంటూ మనం వాళ్ళు రీచ్ అవ్వచ్చు. డు నాట్ పుష్ దెమ్ ఇమ్మీడియట్లీ ఇంటూ డెసిషన్.
వెంటనే మనము వాళ్ళు ఏదో నిర్ణయం తీసుకున్నట్టుగా పుష్ చేయకూడదు, తొందర చేయకూడదు, ఒత్తిడి తీసుకురాకూడదు. ఈవెన్ పౌలు వాక్యం బోధించినప్పుడు 3 రకాల గుంపులు ఉన్నారు ఫైనల్ గా. ఆ 17వ అధ్యాయం చూస్తే ఒకరేమో ఈ వదరబోతు చెప్పుతున్నది, వీడేంట్రా బాబ్లింగ్ వర్డ్స్ చెప్తున్నాడు, నాన్ సెన్స్ అన్నారు. ఇంకొకరేమో మేము మళ్ళీ వింటాం, సెకండ్ టైం వీ వాంట్ టు లిజన్, కొంత క్లారిటీ కావాలన్నారు. ఓన్లీ 2-3 పౌలును హత్తుకున్నారు. ఈవెన్ మనం గాస్పెల్ ను ప్రజెంట్ చేసినప్పుడు అవుట్ రైట్ గా కండెమ్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. రెండవది, ఏదో నువ్వు మాట్లాడుతున్న కొంత సెన్సిబుల్ గా ఉంది, లేటర్ మరలా మనం మాట్లాడుకుందాం అని చెప్పాలంటారు. మూడవది, ఎస్ ఐ థింక్ దిస్ ఇస్ ట్రూ. కొన్ని వందల అటెంప్ట్స్ లో, కొన్ని 100 మందిలో ఒక్కరు అట్లా ఉంటారేమో, వాళ్ళ కోసమే మనం ప్రయాసపడాలి. అండ్ సెకండ్ థింగ్ అంటే, మరలా వింటాము అని ఎవరైతే అన్నారో, బీ అవైలబుల్ టు దెమ్ టు ఆన్సర్ ఫర్ దర్ క్వశ్చన్స్. కబడ్డీ ఇవాంజలిజం చేయకూడదు. కబడ్డీ 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 అంటే ఊరికి టచ్ చేసి పరిగెడతారు కదా, అదే కాదు ఇది ఇవాంజలిజం. బీ అవైలబుల్, మరలా మరలా వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి. ఫైనల్ గా ఒక థాట్ అండి, రిలేషన్షిప్. క్రిస్టియన్ ఫెయిత్ అంటే మన మీద ఏలియన్స్ లాగా ఈ భూమి మీద జీవించమని దేవుడు చెప్పలే. నీ నైబర్ హిందూ అయితే, నీ కలీగ్ హిందూ అయితే, ఇదిగో నీతో పనిచేసే టీంలో హిందూస్ ఉన్నట్లయితే, సహోదరున్నట్లయితే, వాళ్ళతో మన రిలేషన్షిప్ ఎంతగా ఉంది. వాళ్ళు ఎప్పుడన్నా వాళ్ళ యొక్క ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ, పర్సనల్ ప్రాబ్లమ్స్ కానీ మన దగ్గర వచ్చి షేర్ చేసుకునేంత కాన్ఫిడెన్స్ని, ఆ రిలేషన్షిప్ని మనం బిల్డ్ చేసామా? వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి, సార్ కొంచెం మా వాడితో మాట్లాడండి సార్, మీరైతే కొంచెం మంచి మాటలు చెప్తారని ఎప్పుడన్నా మన దగ్గర తీసుకొచ్చారా వాళ్ళు? వాళ్ళకు ఒకే ఒక్క మనం ఇచ్చినటువంటి గ్రేట్ ఇంప్రెషన్ ఏంటో తెలుసా? అరే మనం వీళ్ళకి గుర్తొచ్చేది ఎప్పుడంటే క్రిస్మస్ టైంలో గుర్తొస్తారా? ఎందుకంటే మీటింగ్లు పెట్టి మనం వచ్చి వాక్యం వినమంటారు. వాళ్ళు వాక్యం చెప్పడానికి, మనల్ని మార్చడానికి తప్ప మన దగ్గరికి ఎందుకు రారు అనేటువంటి ఇంప్రెషన్ ఆల్రెడీ ఇచ్చేసాం మనం. ఈ కరోనా టైంలో ఎంతమంది హైందవులు లేకపోతే క్రైస్తవేతరులు మనతో వాళ్ళ ప్రాబ్లమ్ షేర్ చేసుకున్నారు? ఎంతమందికి మనం టైం ఇచ్చాం? ఎంతమందికి మనము ఇదిగో పలానా ఆయన దగ్గరికి వెళ్తే, ఆయన క్రిస్టియన్ అయినా సరే రెస్పెక్టబుల్ గా మాతో మాట్లాడతాడు, ఆయన దగ్గరికి వెళ్తే మాకు ఆదరణ దొరుకుతుంది. ఎంతమంది? వీఆర్ నాట్ సమ్హౌ ఏబుల్ టు బిల్డ్ దట్ రిలేషన్షిప్ అండి. That's why it is becoming a kind of a religious business, a conversion business at the end. Instead of that, I think if we have that relationship and concern and love and respect, chaptam, I agree to disagree with certain areas, but let us have a table type discussion, or a kind of discussion. నువ్వు చెప్పాల్సి నువ్వు చెప్పు, నేను చెప్పాల్సి నేను చెప్తాను. ఎనీ కామన్ పాయింట్ ఉంటే అగ్రీ అవుదాం. ఎంత చక్కగా మనము బిగిన్ చేయొచ్చు ఈ విధంగా. Somehow we wanted to push them into decision. Somehow we wanted to see them tomorrow in the church. Somehow we wanted to give them baptism in the next week. And somehow we want to claim, oh, once saved, a Hindu man. No, it will not work. Understand, respect, survey, be sensitive, and do not push, available, and relationship and love. This is what actually the approach we must do. Yeah, I stop here. Any Q&A, any questions? I think I exceeded already 5 minutes. నో వరీ బ్రదర్, నో వరీ. దేవుడు ఎంతో స్పష్టంగా మనల్ని సంధించాడు. చాలా చాలా విషయాలు మనకు ఒక మంచి క్లారిటీ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ అభిషేక్ గారు. గాడ్ హెస్ బీన్ సో కైండ్